गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्री गुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्द सद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జయ గురుదత్త. మనము నిన్నటి రోజున 3వ అధ్యాయంలో 7 శ్లోకాల వరకు చెప్పుకున్నాము. మిథ్యాచారము సదాచారము అంటే ఏమిటో అక్కడ చూపించారు. మిథ్యాచారుడు అంటే ఎవరు, దానికి భిన్నంగా సదాచార సంపన్నుడు అంటే ఎవరు అని 6-7 శ్లోకాల్లో చూసుకున్నాం మనము. ఇక 8వ శ్లోకం నుంచి ఇవాళ చెప్పుకోవాలి. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయో హ్యకర్మణః శరీరయాత్రాపి చ తే న ప్రసిద్ధ్యేద కర్మణః. పద విభజన. నియతం కురు కర్మత్వం కర్మజ్యాయః హి అకర్మణః శరీరయాత్ర అపి చ తే న ప్రసిద్ధ్యేత్ అకర్మణః. పద విభజన జాగ్రత్తగా చూసుకోండి అందరూ. త్వం అర్జున అంటే నువ్వు అని, నియతం నీకు విద్యుక్తమైనటువంటి, డ్యూటీ అంటారు చూసారా, కర్తవ్యము అంటారు దాన్ని, డ్యూటీ అని. నియతం అంటే డ్యూటీ అనమాట అండి. నీకు విద్యుక్తమైన కర్మను కురు తప్పకుండా చేయి. హి ఎందుకంటే అకర్మణః ఏ పని చేయకుండా ఉండడం కంటే కర్మ అంటే కర్మను చేయడమే జ్యాయం శ్రేష్టతరమైనది. జ్యాయసి అన్న మాట వచ్చింది చూడండి ఫస్ట్ శ్లోకంలో, అలాగే ఇక్కడ కూడా జ్యాయ అన్న మాట వచ్చింది, శ్రేష్టతరమైనది అని అన్నమాట. చ మరియు అకర్మణః ఏ కర్మ చేయకుండా ఉండడం వలన తే నీకు శరీరయాత్ర అపి శరీరయాత్ర కూడా న ప్రసిద్ధ్యేత్ జరగదు. తాత్పర్యము, నువ్వు నీ కర్తవ్య కర్మను తప్పకుండా ఆచరించు. ఎందుకంటే ఏ కర్మ చేయకుండా ఉండడము కంటే కర్మ చేయడమే శ్రేష్టము. కర్మ జ్యాయ హి అకర్మణః అని ఉంది కదండి, అది అనమాట. తర్వాత కర్మ చేయకపోవడం వలన దేహయాత్ర కూడా జరగదు. అది 2వ ఉత్తరార్ధం, శ్లోక ఉత్తరార్ధం యొక్క తాత్పర్యం. ఇప్పుడు నీటిలో దిగాక మునగకుండా ఉండాలంటే ఏం చేయాలండి? ఈత వచ్చి ఉండాలి, అంతేనా? అలాగే మనం ఈ కర్మచక్రంలో ఉన్నాము, దిగినట్టే కదా లెక్క. కనుక మనకి ఈత లాంటిది ఒకటి రావాలి. ఈ కర్మచక్రంలో మునిగిపోకుండా పడి కొట్టుకుపోకుండా ఉండాలి అంటే ఈత లాంటిది రావాలి. అదేమిటంటే నిష్కామ కర్మయోగం అన్నమాట. తప్పకుండా ఆచరించాలి. కర్తవ్య కర్మలను అలా ఆచరిస్తూ ఉండాలి. దాని వలననే మనము ఇందులోంచి బయటపడగలము. ఇంకొకటి ఏమన్నారంటే శరీరయాత్ర కూడా సాగదు. ఏ కర్మ చేయకుండా ఉన్న వాళ్ళకి అన్నపానాదులైనా చెయ్యాలి కదండి, అది కూడా చేయకుండా ఎవరు ఉండలేరు. జీవనం సాగాలన్నా కూడా నువ్వు కర్మ చేయవలసిందే అని గుర్తు చేస్తున్నారన్నమాట. అంటే కర్మ యొక్క ఆవశ్యకతని చెప్తున్నారు. ఇక్కడ మొట్టమొదటిది నియత కర్మ. నియతం కురు అన్నారు కదా, నియత కర్మ అంటే ఏమిటి అంటే అవశ్యము చేయదగిన కర్మ, తప్పకుండా చేయాలన్నమాట. అటువంటి కర్మను నియత కర్మ అంటారు. భాష్యంలో ఏమన్నారంటే నియతం అంటే నిత్యం యో యస్మిన్ కర్మణి అధికృతః ఫలాయ చ అశ్రుతం తత్ నియతం కర్మ. ఎవరికైతే కర్మ చేయడానికి అర్హత కలదో, అలాగే దేనిని వేదము ఫలము కోసం విధించలేదో అది నియత కర్మ అని అన్నారనమాట. అంటే నిత్యకర్మ అని అంటాం. మనం చెప్పాను కదా ప్రారంభంలో, నిత్యకర్మలు అని కొన్ని ఉంటాయని. అదే నియత కర్మ అనమాట. ఏం లేదండి, మనము ప్రతిరోజు కూడా మనం నిత్య దేవతారాధన చేయడము, స్వాధ్యాయము చేసుకోవడము, కొంత పఠనము, సద్గ్రంథ పఠనము చేయాలి, దేవతా పూజ చేయాలి. అలాగే మన కుటుంబాన్ని పోషించడానికి ఏ ఉద్యోగమో ఏదో చేయాలి, లేదా ఇంటి పనులన్నా చూసుకోవాలి, పిల్లలుంటే పిల్లలను కూడా ఆలనా పాలనా చూడాలి. ఇలాంటివి అన్నమాట అండి. పెద్దలుంటే ఇంట్లో తల్లిదండ్రులు అత్తమామలు కానీ వారికి చేతనైనంత సహాయం చేయాలి. ఇట్లాంటివి అన్నమాట అండి. ఇవన్నీ కూడా నిత్యకర్మల కిందకు వస్తాయి. వీటి వలన ఏదో ఫలం అనేది రాదండి.
ఎంతో కొంత పుణ్యం అయితే వస్తుంది, కానీ నిత్యకర్మ అనేటటువంటిది కేవలము ఫలం కోసం చెప్పలేదు. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ అని చెప్పారు. కానీ నిత్యకర్మ చేస్తూ చేస్తూ ఉంటే తప్పకుండా దాని వలన చక్కటి చిత్తము శుద్ధమవుతుంది, ఎంతో కొంత పుణ్యం ఉంటుంది. కానీ ఇది చేస్తే పుణ్యం వస్తుంది అనేటట్లుగా నిత్యకర్మలకి విధించలేదన్నమాట శాస్త్రం. ఫలాయచ అశ్రుతం అని అన్నారు చూసారా, అది దీన్నే స్వధర్మము అని కూడా అంటారనమాట. నిత్యకర్మనే కొత్తగా ఏవేవో మనం ఏవో చెయ్యక్కర్లేదండి. మనం రోజు చేసేటటువంటి వాటినే మనస్సులో కొంచెం భావన మార్చుకోవాలి అంతే. కర్మయోగంగా చెయ్యాలి. కర్మయోగం అంటే గుర్తుంది కదండి, ఈశ్వరార్పణ భావనతో ఈశ్వర ప్రసాదంగా. ఆ నిత్యకర్మ చేసేటప్పుడు మనకేమన్నా సుఖదుఖాలు ఎదురవుతున్నప్పుడు మనం ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి. వాటిని చేసేటప్పుడు ఏది ఆశించకుండా కేవలము ప్రీతిగా ఈశ్వర సమర్పణ భావనతో మనం చేయాలి. అదే నిత్యకర్మ అంటే. అది మనకి ఇక్కడ ఒక చిన్న ఇది చెప్తాను. స్వామీజీ వారు రాసినటువంటి సూక్తి మంజరిలో ఒక సూక్తి ఉన్నదండి, కర్తవ్యము శాస్త్ర విధి అని చెప్పి. అంటే ఏ పని చెయ్యాలన్నా దాని పేరు కర్తవ్యము శాస్త్ర విధి. ఆ సూక్తి పేరు శాస్త్రేణ చోదితమిదం కర్తవ్యమితి నిశ్చయాత్ నిజేచ్ఛా ద్వేషరహితో యః కరోతి సవైకృతి అని ఏమన్నారంటే, ఏ పని అయినా శాస్త్రము చెయ్యమనింది కాబట్టి ఇది నాకు కర్తవ్యము అని నిశ్చయించుకుని తన ఇష్టాయిష్టాలని జోడించకుండా ఎవరైతే కర్తవ్యాన్ని కర్తవ్యంగా మాత్రమే చేస్తాడో వాడే ధన్యుడు అని చెప్పిందండి. ఇదిగో ఈ శ్లోకమే అన్నమాట. చూసారా, ఈ శ్లోక భావమే అక్కడ ఆ సూక్తిలో చెప్పారు స్వామీజీ వారు. అంటే మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు కర్తవ్యంగా చేయడం అంటే ఏంటంటే కేవలము శాస్త్రం చేయమంది నేను చేస్తున్నాను, దానివల్ల నాకు ఏదో కావాలి అనేది జోడించుకోకూడదు, లేదా నాకు చెయ్యాలన్న లేదు అని బలవంతంగానూ చేయకూడదు. ఇష్టాలు లేకుండా చెయ్యాలన్నమాట. అది డ్యూటీ మైండెడ్నెస్ అంటే అదనమాట అండి. అది దీనికి 1-2 కథలు చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే, శాస్త్రం చెప్పింది కాబట్టి చెయ్యడము అనేటటువంటిది ఎలా ఉంటుందో తన ఇష్టాలు జోడించకుండా, దానికి ఒక చిన్న కథ చెప్పుకుందాము. అలాగే కర్తవ్యత బుద్ధి అంటే ఏమిటో అది కూడా ఒక్కసారి చూసుకుందాం మనము. పూర్వము ఆ సూక్తిలోనే చెప్పారండి ఈ కథ కూడా. బ్రహ్మమానస పుత్రుడైనటువంటి వైవస్వత మనువుకి సత్యవ్రతుడు అనేటటువంటి పుత్రుడు ఉండేవాడంట. ఆయనకి ఉపనయనం చేసి గాయత్రి మంత్రోపదేశం చేశాక జపము చక్కగా చేసుకో అని చెప్పి పెద్దలందరూ చెప్తే ఆయన చక్కగా అలా గాయత్రి జపం చేస్తూ కొన్ని వేల సంవత్సరాలు ఉండిపోయాడంట. చాలా కాలానికి తండ్రి గారు వచ్చి ఆయనకి వివాహం చేద్దాము అని అనుకున్నాడు. అయితే ఈ పిల్లాడికి ఆ సత్యవ్రతుడు అనేటటువంటి ఆయనకి అది ఇష్టం లేదు. ఆయన అలాగే సన్యాస దీక్షలో ఉండిపోదాము అని ఆయన సంకల్పం అన్నమాట. అయితే ఆయన ఏం చేశాడంటే బ్రహ్మగారికి తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాక ఆయన అడిగాడట, ఓ దేవా, నాకు తండ్రి గారు వివాహం చేయాలి అని అంటున్నారు, చేసుకోమని. నాకేమో ఇంకా బాగా తపస్సు చేసుకోవాలని ఉంది. నేను ఇప్పుడు ఏం చేయాలి? నా కర్తవ్యం ఏది చేస్తే ధర్మం అవుతుంది, నాకు మీరు తెలియజేయండి అని బ్రహ్మదేవుడిని నేను అడిగాడు. అడిగితే బ్రహ్మదేవుడు బాగా సంతోషించి చక్కగాను, నిన్ను అసలు రాజ్యపాలన అలాగే దానికోసమే సృష్టి చేశాను, కాబట్టి నువ్వు మీ తండ్రి గారు చెప్పినట్లుగానే వివాహం చేసుకో, అదే నీకు ధర్మం అవుతుంది అని చెప్పాడు బ్రహ్మగారు. అప్పుడు సత్యవ్రతుడికి ఆయనకి తపోవాంఛ ఉంది, వివాహం చేసుకోవాలని లేదు. అయినా కానీ కూడా ఎప్పుడైతే తండ్రి గారు అలాగే బ్రహ్మదేవుడు సాక్షాత్ బ్రహ్మగారే చెప్పారో ఆయన వెంటనే వివాహమే చేసుకుని అలా కొన్ని సంవత్సరాలు రాజ్యపాలన చేసి చివరికి వానప్రస్థాశ్రమం స్వీకరించి తర్వాత సన్యాస దీక్ష తీసుకుని అప్పుడు తపస్సుకు వెళ్ళారట. ఇన్ని సంవత్సరాలు తండ్రి గారు చెప్పిన మాట ధర్మము అని చెప్పి అలాగే బ్రహ్మదేవుడు కూడా చెప్పాడు అని చెప్పి ధర్మాన్ని నిర్వర్తించారు, తనకి ఇష్టాలని పక్కన పెట్టి. ఇది ముఖ్యం అన్నమాట అండి. ఆయనకి ఇష్టం లేదు వివాహం, అయినా కానీ కూడా చేసుకుని ఆ ధర్మాన్ని ఆయన పాలించారు. ఇది కర్తవ్యము చేయడం అంటే ఎలా ఉంటుంది అనేది ఇదన్నమాట అండి. ఏది ధర్మమో తెలుసుకుని అది చెయ్యాలి. అసలు ఆయన తపస్సు చేయడమే చాలా గొప్పగా ఉంది బ్రహ్మగారిని ఉద్దేశించి. మనకి ఈ కాలంలో
పిల్లలు మాకు ఇష్టం వచ్చినట్లే ఉంటామని అంటారు అనుకోండి. అసలు అయినా కానీ అది ఎలా ఉన్నది, ధర్మపాలన అంటే ఎలా ఉంటుంది, ఏది ధర్మమో తెలుసుకోవాలి. పెద్దలను అడిగి మనకేమన్నా ఇటువంటి సందేహాలు వస్తే తెలుసుకుని ధర్మాచరణ చేసేటటువంటి దీక్ష మనకి ఉండాలన్నమాట. దానికి ఒక చిన్న కథ. ఇంకొకటి ఈ శాస్త్ర విధి, శాస్త్రము నిర్ణయించినట్లుగా మనము ఏదైనా ఒక పని చేయడం, దానికి ఒక ఉదాహరణ చెప్తాను. భీష్మాచార్యులు వారు ఒకప్పుడు ఆయన యొక్క తండ్రి గారైనటువంటి శంతనుడికి శ్రాద్ధకర్మ చేస్తున్నారట. అయితే శ్రాద్ధకర్మ తెలుసు కదండి, పిండ ప్రదానం అది చేస్తారు. దర్భలు పెట్టి దర్భల మీద ఆ పిండము పెడతారన్నమాట. అది దేవతలకి అందుతుంది అనేటటువంటిది శాస్త్ర విధి. అయితే ఒకసారి ఇట్లా పెడుతూ ఉన్నప్పుడు ఏమైందంటే భూమిలోంచి శంతన మహారాజు గారి చెయ్యి పైకి వచ్చిందిట. పైకొచ్చి ఆయన భీష్ముడితో, పుత్ర తొందరగా నాకు పెట్టు, ఆకలేస్తోంది, తొందరగా నాకు పిండం ఇవ్వు అని చెప్పి ఆయన చెయ్యి భూమిలోంచి పైకి వచ్చిందిట. అయితే వెంటనే భీష్ముడికి సందేహం వచ్చింది, ఏం చేయాలి ఇప్పుడు, తండ్రి గారి చెయ్యే సాక్షాత్తుగా వచ్చి పిండం పెట్టమంటోంది, ఇప్పుడు చేతి మీద పెట్టాలా లేకపోతే దర్భ మీద పెట్టాలా అని సందేహం వచ్చింది ఆయనకి. ఆయన ఏం చేశాడంటే ఆలోచన చేశాడట, లేదు శాస్త్రం ఏం చెప్పిందో అదే చెయ్యాలి, దర్భ మీద పెట్టమని మాత్రమే శాస్త్రం చెప్పింది. సాక్షాత్తుగా ఆ తండ్రి గారి యొక్క చెయ్యే వచ్చినా కానీ కూడా ఆయన పెట్టలేదు, దర్భ మీదే వదిలేశారట ఆ పిండాన్ని. దానికి దేవతలు ఎంతో పొంగిపోయారు ఆయన యొక్క ధర్మనిష్టని చూసి. వెంటనే ఆ తండ్రి గారికి ఉత్తమ గతులు ప్రాప్తించేలాగా వాళ్ళు దీవించారట. అంటే కర్తవ్య పరిపాలన అనేటటువంటిది ఎలా ఉంటుంది, మనము ఎగ్జాక్ట్గా శాస్త్రం ఏం చెప్పిందో చెయ్యాలండి. మనము సొంత తండ్రి గారే వచ్చి చెప్పినా కానీ కూడా ఆయన పాటించలేదు. మనకి శాస్త్రం ఏం చెప్తోంది చూడాలన్నమాట, అది చాలా ఇంపార్టెంట్. ఆ విధి విధానం, ఆ శ్రాద్ధ కర్మ చెప్తున్నప్పుడు ఏం చెప్పింది శాస్త్రకర్మ అదే పాటించాలి. దేనికైనా అసలు నిజానికి అంతేనండి. అఫ్కోర్స్ ఈ కాలంలో పెద్దగా పట్టించుకోకుండా అయిపోయింది కలియుగము. ఎంత వీలైతే అంత మనము శాస్త్రము చెప్పినట్లుగా చేయాలి. మనకి చాలా మట్టుకు మనము వీళ్ళు చెప్పినట్లుగా వాళ్ళు చెప్పినట్లుగా ఏదో చేస్తూ ఉంటాము, కానీ అది నిజానికి అట్లా ఉండకూడదు. అసలు ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకోవాలండి. అన్ని విషయాల్లోనూ ఇది కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఒక వరలక్ష్మి వ్రతం అయినా, ఒక వినాయక చతుర్థి అయినా ఏం చెయ్యాలి ఆ కథలలోనే ఉంటుంది చాలాసార్లు, ఎలా ఏం చెయ్యాలి అనేటటువంటిది. లేదా గురువుల్ని వాళ్ళని అడిగి మనము చేస్తే మంచిది. అది ఇక తర్వాత ఇంకొకటి చెప్తాను. ఈ కర్తవ్య కర్మ పరిపాలన అనేటటువంటి విషయంలో అంత సులభము కాదు నిజానికి. అన్నీ బాగున్నప్పుడు మనం చేయడం ఒక ఎత్తండి, అట్లా కాదు. ధర్మం అంటే ఎక్కడ తెలుస్తుంది అంటే ఒక మనిషి ధర్మాత్ముడా కాదా అని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తను చేయవలసిన పని నుంచి తప్పుకోకుండా చేయడమే నిజమైనటువంటి ధర్మాచరణ. ఇది మనము కొంచెం అలవాటు చేసుకోవాలన్నమాట. దీనికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారని ఆయన ఒకప్పుడు ఆయన ఇంకా ఇండిపెండెన్స్ రాకముందర ఆయన ఒక లాయర్ అన్నమాట అండి. ఆయన ఈ ఈ ఎవరైతే దేశం కోసము వాళ్ళు పోరాడి జైలు పాలయ్యారో బ్రిటిషర్స్తో పోరాడి వారి తరపున ఆయన పాపం వాదిస్తూ ఉండేవారట, వాళ్ళని మరణశిక్ష పడకుండా రక్షించడానికి. అలా ఒకనాడు ఒక మనిషికి ఇట్లాగే మరణశిక్ష విధించబోతూ ఉంటే ఈయన అతని తరపున వాదిస్తూ కోర్టులో ఉన్నారు. గొప్పగా వాదన జరుగుతోంది. ఫైనల్ డే హియరింగ్కి వచ్చేసింది. అప్పుడు ఆయనకి సడన్గా ఒక టెలిగ్రామ్ వచ్చింది, చేతిలో పెట్టాడు. అటెండెంట్ వచ్చి చూశారు, ఆ టెలిగ్రామ్ చూశారు. వెంటనే మడత పెట్టి పక్కన పెట్టి మళ్ళీ వాదన కంటిన్యూ చేశారట. అంతా అయ్యాక అతడు ఆ మరణశిక్ష నుంచి తప్పించబడ్డాడు. ఈయన చేసినటువంటి వాదనకి ఒప్పుకున్నాడు అనమాట జడ్జి. తర్వాత తెలిసింది ఆ టెలిగ్రామ్ ఏమిటంటే ఆయన యొక్క భార్య మరణించింది అన్న టెలిగ్రామ్ వచ్చిందిట. అందరూ ఆశ్చర్యపోయారు, భార్య మరణించినా మీరు ఎలా ఉన్నారండి వెళ్ళిపోకుండా అంటే ఆయన అన్నారట, భార్య మరణించింది, ఇక్కడ ఈ దేశం కోసము పోరాడినటువంటి ఇతను కూడా మరణిస్తే ఎంతో అన్యాయం కదా, నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి, అతని తరపున లాయర్గా వాదిస్తాను అని చెప్పి మాట ఇచ్చాను, అది నిలబెట్టుకోవాలి ఎంతటి కష్టం వచ్చినా అని చెప్పి నేను వాదించాను అని చెప్పి ఆయన చెప్పారట. ఇదండి కర్తవ్యత పాలన అంటే ఎలా ఉంటుందో మనకి తెలుస్తుందన్నమాట. వీటి వల్ల మనం ఇది నేర్చుకోవాలి. అది ఇంతకీ నియత కర్మ అంటే ఏమిటి అన్నదానికి మీకు జస్ట్ కొన్ని ఉదాహరణలు చెప్తాను. ప్రతి మానవుడికి కూడా జన్మత కొన్ని కర్మలు వస్తాయి. ఏమిటి అంటే ఉదాహరణకి విద్యాభ్యాసము చేయాలి ఒక వయసులో, లేదా గురు శుశ్రూష చేయాలి,
మాతాపితృ సేవ చేయాలి, తల్లిదండ్రులకి కొంచెం సేవ చేయడము, ఇటువంటివన్నీ వస్తాయి. ఇంకా ఒక వయసు వచ్చాక వృత్తి ఆ జాబ్లో చేరతారు. అప్పుడు ఏం చేయాలండి, చక్కగా సైనికుడైతే యుద్ధము చక్కగా చేయాలి, వైద్యుడైతే వైద్యము సరిగ్గా చేయాలి, ఉపాధ్యాయుడు పాఠాలు నేర్పడము, ఇట్లాంటివి తను ఏ ఉద్యోగంలో చేస్తున్నాడో అది సిన్సియర్గా చేయడం అలవాటు చేసుకోవాలండి. చాలామంది మనము కంప్లైంట్స్ చేస్తూ ఉంటాం, ఇంకా చెయ్యాలా, ఇట్లా ఉండకూడదు అనమాట అండి. మనం జీతం తీసుకుంటున్నాము అంటే చక్కగా దానికి మనము జస్టిస్ చెయ్యాలి. 100% చక్కగా మనము శ్రద్ధగా ఆ పని చేస్తూ ఉండాలి వృత్తులలో కూడా. ఇక కుటుంబ పరంగా పిల్లల పోషణ, ఆలనా పాలన ఇందాక చెప్పాను కదా, ఇటువంటివి వస్తాయి. ఆశ్రమ వర్ణాశ్రమాలు అని మనకు ఉన్నాయి. ఆశ్రమము అంటే బ్రహ్మచర్య ఆశ్రమం అండి, చదువుకునేటటువంటి విద్యార్థి దశ. అలాగే వివాహం అయ్యాక గృహస్థు అని అంటారు. గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు దాన ధర్మాలు చేయాలి, పూజలు చేయాలి, అతిథులకి సత్కారము చేయడము మొదలైనటువంటివి ఉంటాయి. బ్రహ్మచర్య ఆశ్రమంలో విద్యాభ్యాసము, అలాగే గురుసేవ, చక్కటి సత్సంగము, మంచి సంఘం ఉండాలి, చెడు అలవాట్లకు లేకుండా సాత్వికంగమైనటువంటి ఆహారం తీసుకోవడము, ఇట్లాంటివి అనమాట అండి. ఇంద్రియ నిగ్రహము పాటించుతూ ఉండడము, విద్యకి ఇవన్నీ ఉపయోగపడతాయి. లేకపోతే చదువు ఏకాగ్రంగా చదువుకోలేరు కదా. అది ఇట్లా ఆశ్రమ పరంగా బ్రహ్మచర్యము, గృహస్థు, వానప్రస్థాశ్రమం అని ఉంటుంది. ఒక వయసు వచ్చాక రిటైర్మెంట్ ఏజ్ అంటారు చూసారా, మనకిప్పుడు 60 58 ఉంటుందండి. ఆ వయసు వచ్చాక పూర్వకాలంలో అయితే రాజులు రాజ్యాలని తమ పిల్లలకి ఇచ్చేసి వాళ్ళు అడవులకు వెళ్ళిపోయేవారు. అంటే అన్నిటి నుంచి విరమించుకుని ఇక తపస్సులో ఎక్కువగా దేవతారాధన తపస్సులోనే కాలం గడపడాన్ని వానప్రస్థాశ్రమం అని అనేవారు. ఈ కాలంలో అడవులకి వెళ్ళక్కర్లేదు, కానీ ఇంట్లోనే ఉంటున్నా కానీ కూడా కొంచెం మనము బాధ్యతల్ని వదిలేస్తూ, కుటుంబ బాధ్యతల్ని వదిలేస్తూ, సంసారపరంగా వదిలేస్తూ ఇక ఎక్కువ సమయము భగవంతుడి ధ్యానంలోనే గడపడం అనమాట అండి. భగవంతుడి స్మరణతోనే గడపడం, అది వానప్రస్థాశ్రమం అనమాట. అలాగే చివరగా సన్యాసాశ్రమం, అది పరిపూర్ణమైనటువంటి వైరాగ్యం వచ్చినటువంటి వాళ్ళు సన్యాసాశ్రమం కూడా తీసుకోవచ్చు. అది ఇవి ఆశ్రమ ధర్మాలు, ఏ ఆశ్రమంలో ఉన్నప్పుడు ఎటువంటి కర్మలు చేయాలి అని. అది తర్వాత ఇక అసలు మానవుడుగా జన్మించిన ప్రతి ఒక్కళ్ళు కూడా పాటించవలసినవి కొన్ని ఉంటాయండి. దాన్నే ధృతి, క్షమ, దమోస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహ, ధీర్, విద్య, సత్యమక్రోధో, దశకం ధర్మలక్షణం అని చెప్పి వస్తుంది. సత్యము, ధృతి అంటే ధైర్యము, డిటర్మినేషన్ అంటారు దాన్నే. క్షమ ఉండాలి, దమము ఇంద్రియ నిగ్రహం ఉండాలి, ఆస్తేయము అంటే దొంగతనము చేయకుండా ఉండడము, శౌచము అంటే శారీరక మానసిక శౌచం, క్లెన్లీనెస్ అంటారు. కేవలం శరీరపరంగా కాదు, మానసిక పరంగా మనస్సులో కూడా చెడు ఆలోచనలు ఇటువంటివి రాకుండా చూసుకోవాలి. నా ఇల్లు నేనే కాదు, నా చుట్టుపక్కలంతా కూడా నేను శుభ్రంగా పెట్టడం అలవాటు చేసుకోవాలి. మనం ఏం చేస్తామంటే ఇంటి ముందర తుడిచేస్తాము, చెత్త తీసుకెళ్ళి పక్కన పడేస్తూ ఉంటాం, అవునా? ఆ సెన్స్ ఆఫ్ ఇది ఉండాలన్నమాట, రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇట్లా అలా చేయకుండా చక్కగా ఎక్కడ పడేయాలో అక్కడ పడేయాలి. ఊరుకూరుకునే పక్కకి తోసేస్తూ ఉంటాం, మనది కాదు కదా అని అనుకుంటూ ఉంటాం. ఇట్లాంటివంతా తగ్గించుకోవాలి. అది ధీహి, విద్య ఉండాలి, సత్యము పలకడం అనేటటువంటిది ఉండాలి. చాలా చాలా ముఖ్యమండి సత్యము అనేటటువంటిది. ధర్మంలో సత్యము పలకడము అతి ముఖ్యమైనటువంటిది. అసత్యము మాట్లాడనే కూడదు. మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మగారు ఎప్పుడూ ఒకటి చెప్తూనే ఉండేవారండి, అసత్యము మాత్రము పలకద్దు, అసత్యము పలకకూడదు అని చెప్పి. ఎంతో మహాపాపం వస్తుంది అని చెప్తూ ఉండి మా ఇంట్లో అందరికీ కూడా అలవాటు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అసత్యము ఆడకుండా ఉండే ప్రయత్నం. సమాధానం చెప్పము, లేకపోతే దాటి వేసేస్తాము, కానీ అసత్యము నోట్లోంచి పలకకూడదు అనేటటువంటిది అందరికీ బాగా అట్లా అలవాటైపోయింది మా ఇంట్లో. చాలా చిన్నప్పటి నుంచి అలా అలవాటు నేర్పాలండి. చాలా కొంతమంది ఏంటంటే చాలా ఈజీగా అది నేను మాట్లాడే మాట సత్యమా కాదా అని కూడా ఆలోచించుకోకుండా చాలా ఈజీగా ఏదో మాట చెప్పేయడం అలవాటు చాలామందికి. అట్లా మాట్లాడకూడదండి. ఈ సత్యమే ధర్మానికి మొదటి అంగం అన్నమాట. ధర్మానికి 4 పాదాలు అని చెప్తారు చూసారు, అందులో మొట్టమొదటి సత్యం. సత్యము, దయ, తపస్సు, దానము అని చెప్పి 4 పాదాలు ధర్మానికి. అందులో కలియుగంలో మిగతా 3 పాదాలు పోయే, సత్యం ఒకటే మిగిలింది అని చెప్తారు. కాబట్టి ఈ సత్యవాక్ పరిపాలన అనేది చాలా ముఖ్యం అన్నమాట. మనం ఏదన్నా ఒక మాట చెప్పాము అంటే అది సత్యం అయితేనే పలకాలి, హితంకరంగానే పలకాలి. అది కూడా ఇదంతా రామాయణం చదివితే వస్తుంది. నేను ఇంతకు ముందర కూడా చెప్పాను చూసారా, రాముడు
సత్యమే భాషించేవాడు, మితంగా భాషించేవాడు, హితంగా మాట్లాడేవాడు ఆయన. మితంగా మాట్లాడతాడు. ఎందుకంటే ఎప్పుడైతే అసత్యం ఆడకూడదు అనేది మనకి బాగా పడుతుందో ఎక్కువ మాట్లాడమండి. ఎందుకంటే 10 మాటలు మాట్లాడితే కొన్ని అసత్యము దొల్లపోవచ్చు అందులో. కాబట్టి నోట్లోంచి మాట వచ్చిందంటే ఆలోచించుకుని నేను సత్యం పలుకుతున్నానా, ఈ మాట వల్ల ఇతరులకి హితంగా ఉంటుందా ఉండదా, ఇంకొకళ్ళకి ఉద్వేగం కలగకూడదంట మనం మాట్లాడే మాట. అలాంటి మాటలు అయితేనే మాట్లాడే ప్రయత్నం చేయాలి. ఇన్ని చూసుకునేటప్పటికీ డెఫినెట్గా మితభాషిత్వమే వస్తుందండి. అవునంటారా కాదంటారా? కాబట్టి ఇట్లా చూసుకోవాలి. ఈ సత్యం అనేటటువంటి అంత ముఖ్యం. అక్రోధము, కోపము లేకుండా ఉండడము, ఇవన్నీ కూడా ధర్మ లక్షణాలు. ప్రతి మానవుడికి ఉండాలి. వీటితో పాటు పరోపకారం ఉండాలి, భక్తి ఉండాలి, సాత్విక జీవనం ఉండాలి. ఇవన్నీ కూడా ధర్మాల కిందకు వస్తాయండి, నియత కర్మల కిందకు వస్తాయి. ప్రతి మానవుడు ఆచరించవలసినటువంటి నియత కర్మలు ఇవి అన్నమాట. ఇక శరీర యాత్ర కూడా సాగదు అని అన్నారు. ఇక్కడ చూడండి, యాత్ర అన్నమాట వచ్చింది. అంటే దేహము ఒక బండి లాంటిది అని చెప్పాను కదండి. మనమందరం కూడా ఈ ఈ జన్మ ఎత్తాము అంటే ఒక ట్రైన్ ఎక్కినట్లు అన్నమాట. ఎప్పటికో అప్పటికి మనం దిగిపోవాల్సిందే. అలాగే ఈ శరీరం అనేది మనం స్వీకరించాము అంటే ఈ శరీరమే ఒక బండి లాంటిది. ఎప్పటికైనా అది మళ్ళీ వదిలిపెట్టాలి అనేది గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఇది ఒక యాత్ర అని మర్చిపోకూడదు. ఇంకొకటి ఏంటంటే ఈ యాత్రలో ఈ శరీరము మనకి ఇవ్వబడినటువంటి సాధనం అన్నమాట. అందుకే శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని చెప్తారు. మోక్ష మార్గంలో ఈ ధర్మయాత్రలో శరీరమే మనకి ఉపకరించేటటువంటి ప్రథమ సాధనం. దీన్ని చక్కగా ధర్మం కోసం వాడుకోవాలి. అందుకు ఈ శరీరం ఇవ్వబడింది అని మనకి తెలియాలండి. లేకపోతే ఏదో మన సుఖాల కోసం, మన భోగాల కోసం మనకి శరీరం రాలేదు. అది మళ్ళీ ఇంకొకసారి తాత్పర్యం చెప్పి నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. కనుక నువ్వు నీ కర్తవ్య కర్మను తప్పకుండా ఆచరించు. ఎందుకంటే ఏ కర్మ చేయడం ఉండటము కంటే కర్మ చేయడమే శ్రేష్టము. ఎందుకో చెప్పుకున్నాము కదండి. నహి కశ్చిత్, దానిపై శ్లోకంలో 4వ శ్లోకము, నకర్మణ మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే అని వచ్చింది కదా. కర్మ చెయ్యకుండా ఆ నైష్కర్మ్య సిద్ధి కలగదు అని చెప్పారు చూసారా. అందుకు కర్మ తప్పకుండా కర్మ చేయడమే శ్రేష్టము. అది అలాగే కర్మ చేయకపోవడం వలన దేహయాత్ర కూడా జరగదు. కాబట్టి తప్పకుండా కర్మ ఆచరించాలి అని. ఎందుకంటే అర్జునుడికి కర్మను వదిలిపెట్టి సన్యాస దీక్ష తీసుకోవడం ఉత్తమము, జ్ఞాన మార్గంలో ప్రవేశించి అనేటటువంటి ప్రశ్నతో ప్రారంభమైంది. కాబట్టి నీకు జ్ఞాన మార్గము కాకుండా కర్మయోగానికే ప్రస్తుతం నీకు అర్హత ఉన్నది అని చెప్తున్నారు. ఎందుకు? జ్ఞాన మార్గానికి వివేక వైరాగ్యాలు పూర్ణంగా ఉండాలి. అది ఇంకా పూర్తిగా రాలేదు అర్జునుడికి అని తెలుసు. కాబట్టి కృష్ణ పరమాత్మ అలా అన్నారు. అది ఇప్పుడు 9వ శ్లోకం, కర్మ బంధిస్తుంది అని మనం చూసుకున్నాము. కర్మ వలన మళ్ళీ ఫలం ఏదో వస్తోంది, దాని వలన మళ్ళీ మనము బంధంలో పడిపోతున్నాము అని చూసుకున్నాము కదా. ఎట్లా బంధంలో పడకుండా కర్మ ఆచరించాలో 9వ శ్లోకంలో చెప్తారు. ఇదే కర్మయోగం కూడానండి. ఈ శ్లోకమే ఇంకొక రకంగా చెప్పుకుంటే కర్మణ్యేవాధికారస్తే శ్లోకము ఇది ఒకటే అన్నమాట. మళ్ళీ ఇక్కడ కూడా అదే కర్మయోగాన్ని మళ్ళీ బోధిస్తున్నారు. 9వ శ్లోకం ఇప్పుడు, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. పదవిభజన. యజ్ఞార్థాత్ కర్మణః అన్యత్ర, కర్మణోన్యత్ర అన్నమాట. కర్మణః అన్యత్ర లోకః అయం కర్మబంధనః తత్ అర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచర. యజ్ఞార్థాత్ అంటే ఈశ్వరుని కొరకు ఆచరించబడే కర్మణః కర్మ కంటే అన్యత్ర ఇతర కర్మల వలన లోకః అయం లోకః ఈ మానవుడు, ఇక్కడ లోకః అంటే మానవుడు అన్నమాట, కర్మబంధనః బంధించబడుతున్నాడు. కౌంతేయ అందువలన అర్జున నువ్వు ముక్త సంగః ఫలాసక్తిని విడిచిపెట్టి కర్మను తదర్థం, తత్ అర్థం అంటే ఆ ఈశ్వరుని కొరకు సమాచర చక్కగా ఆచరించు. ఈశ్వరు ప్రీతి కోసము కాకుండా
ఇతర ప్రయోజనముల కోసము చేసే కర్మ చేత మానవుడు బంధించబడుతున్నాడు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర అంటే అదండి, ఈశ్వర ప్రీతి కోసము కాకుండా ఇతర ప్రయోజనాల కోసం చేసే కర్మల చేత మానవుడు బంధించబడుతున్నాడు. కనుక అర్జున, నువ్వు ఫలాసక్తిని వదిలిపెట్టి ఏ కర్మ చేసినా ఈశ్వరుని కొరకు మాత్రమే చెయ్యి. ఇది తాత్పర్యము. ఈ శ్లోకంలో యజ్ఞము అన్న పదం వచ్చిందండి. దానికి మనము ఏం చెప్పుకున్నాం అర్థము? యజ్ఞార్థాత్ అంటే ఈశ్వరుని కొరకు ఆచరించబడే అని చెప్పాం. యజ్ఞము అన్న మాటకి ఈశ్వరుడు అనేటటువంటి అర్థం చెప్పాం. అది ఎలా అవుతుందండి? యజ్ఞము అంటే మామూలుగా హోమాలు అవి చేస్తారు చూసారు, అది కదా యజ్ఞము అంటే అని అనిపిస్తుంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కొన్ని పదాలకి కొత్తగా నిర్వచనం చెప్పారు. అందులో యజ్ఞం అన్న మాట ఒకటి. కర్మయోగం అన్న మాట కూడా భగవద్గీతలోనే వినబడుతుంది. ఇట్లా కొన్ని చెప్పారు. భక్తి యోగము, అలాగే సన్యాసం అంటే ఇట్లాంటి వాటికి త్యాగం అంటే ఏమిటి, వీటన్నిటికీ అప్పటి వరకు ఉన్న వాంగ్మయము కంటే కొత్త అర్థాన్ని చెప్పారన్నమాట, సరికొత్తగా. ఇక్కడ యజ్ఞము అన్న మాటకి ఏం చెప్తున్నారంటే యజ్ఞో వై విష్ణువు అని ఉపనిషత్తులో వాక్యము. అంటే యజ్ఞమే విష్ణువు అని చెప్పి, విష్ణువు అంటే ఎవరండి? వేవేష్టి వ్యాప్నోతి సర్వమితి విష్ణువు. ఎవరైతే సర్వము వ్యాపించి ఉన్నదో అది దానికి విష్ణువు అని. ఇది ఏన సర్వమిదం తతం మనం చెప్పినప్పుడు కూడా చెప్పాను నేను. విష్ణువు అంటే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ. అది ఇక్కడ యజ్ఞము అంటే ఏంటి? ఇప్పుడు యజ్ఞమే విష్ణువు అన్నారు. విష్ణువు అంటే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ. అంటే ఇప్పుడు ఏమైంది? యజ్ఞం అంటే ఎవరో కాదు, ఈశ్వరుడు లేదా పరమాత్మ. ఈశ్వరుడు అన్న మాట ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మనం త్రిమూర్తులలో ఒకడు కాదు ఈశ్వరుడు. ఇక్కడ ఈశ్వరుడు అంటే గాడ్ అని. మనం మామూలుగా దేవుడు అని అంటాం చూసారా, ఆ దేవుడు అన్న మాట కంటే ఈశ్వరుడు అన్న మాట వాడుతూ ఉంటారు వేదాంతంలో. సో మొత్తం మీద యజ్ఞం అంటే అర్థమైంది కదా. యజ్ఞం అంటే విష్ణువు, విష్ణువు అంటే సర్వవ్యాపకమైన ఆ పరమాత్మ. కాబట్టి యజ్ఞము అంటే పరమాత్మ. అందుకు మనము ఈశ్వరుని ప్రీతి కొరకు అని యజ్ఞార్థాత్ అన్న మాటకి అర్థం చెప్పాము. కేవలము హోమము అని మాత్రమే కాదు. నిజానికి హోమం అన్న మాటలో కూడా ఇదే భావన ఉన్నదండి. అసలు హోమము అంటే ఏం చేస్తామండి? హోమం చేసేటప్పుడు మనము హోమక్రియలో ఏం చేస్తారంటే అగ్ని వెలిగించి అందులో కొన్ని పదార్థాలని వేస్తూ ఉంటారు. ఎలా వేస్తారు? మంత్రాలు చదువుతూ ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ ఇదం న మమ అని చదువుతాం. ఆ మంత్రానికి అర్థం ఏంటంటే ఇది ఇంద్రునికే చెందుగాక. ఏదైనా ఒక ద్రవ్యం అందులో వేస్తారు, నెయ్యో ఏదో వేస్తారు కదా. ఆ వేసినప్పుడు ఇంద్రాయ స్వాహ, ఇది ఇంద్రునికి చెందుతుంది. ఇంద్రాయ ఇదం న మమ, ఇది ఇంద్రునిది, నాది కాదు అంటూ మనం సమిధనో నెయ్యినో ఏదో వేస్తామన్నమాట. నా మమ అని అనుకుంటూ చేస్తున్నాం. ఇంద్రుడికి చెందుతుంది, నా మమ, నాది కాదు అని వేస్తాం. అంటే త్యాగం ఉందన్నమాట. వీఆర్ సాక్రిఫైసింగ్. మనము నాది కాదు అని చెప్పి వదిలిపెట్టేస్తున్నాం ఏదో ఒక పదార్థాన్ని, ద్రవ్యాన్ని. యజ్ఞము అంటే అందులో త్యాగము ఇమిడి ఉన్నదన్నమాట అండి. దీన్నే కొంచెం మనం పై స్థాయికి తీసుకెళ్తే ఏమవుతుందండి? ఇది పరమాత్మకి చెందుతుంది, నాది కాదు. నా మమ, మమ అంటే నాది అనమాట అండి. నా మమ, నాది కాదు అని భావిస్తూ ఏదైనా చేస్తే అదే కర్మయోగం. ఏ కర్మ చేసినా ఇది పరమాత్మకే చెందుతుంది, నాకు కాదు అన్న భావనలో చెయ్యడమే కర్మయోగం. అందుకే యజ్ఞార్థాత్ కర్మ అన్న మాటకి కర్మయోగము అని, ఈశ్వరుని ప్రీతి కొరకు చేసే కర్మ అని చెప్పుకున్నాం. అదే కర్మయోగము కదా. అదనమాట. ఆ యజ్ఞం అన్న మాట ఒక స్థాయిలో కేవలము హోమము అదే కాకుండా ఒక్క స్థాయి పైకి తీసుకెళ్తే ఏ కర్మ చేసినా అదే భావంతో నా మమ అనే భావనతో చేయడం అన్నమాట. అందుకు యజ్ఞము అంటే ఇక్కడ యజ్ఞార్థాత్ కర్మ అన్న మాటకి కర్మయోగము అని అన్వయించుకోవచ్చు. అది అంటే ఈశ్వరుని కొరకు చేసే కర్మ అంటే ఏమవుతుందండి? స్వార్థ చింతన లేకుండా. నమ్మమా అన్నాను చూసారా, అదే అన్నమాట. స్వార్థ చింతన ఎప్పుడైతే లేదో, నాకు ఏదో ప్రయోజనము కావాలి అని మనం ఎప్పుడైతే కర్మ చెయ్యమో అప్పుడు ఏమవుతుందంటే ధర్మ అధర్మ స్పృహ వస్తుంది మనకి. ఇది ధర్మమా, నేను చేస్తున్నది, లేకపోతే అధర్మమా అన్న ఆలోచన అప్పుడు వస్తుంది. అంతవరకు రాదండి. మనకి స్వార్థం ఉన్నంతకాలము ఏదైనా చేసేసి
నేను నా ప్రయోజనాన్ని సిద్ధించుకోవాలి అన్న భావన ఉంటూ ఉంటుంది. అట్లా కాకుండా ఇది ధర్మమా అధర్మా అన్న ఆలోచన రావాలి అంటే, అసలు ధర్మస్పృహ కలగాలి అంటే స్వార్థము లేకుండా ఉండాలన్నమాట. అప్పుడు అలా స్వార్థ చింతన లేకుండా ధర్మ అధర్మ స్పృహతో ఫలము కోసం ఆశపడకుండా ఈశ్వరునికే అర్పిస్తూ ఏది చేసినా అది కర్మయోగం. ఆ భావన ఉండాలి. వర్క్ ఈజ్ వర్షిప్ అని అంటారు చూసారా. చాలామంది వర్క్ ఈజ్ వర్షిప్ అంటే ఏమనుకుంటారంటే అస్తమాను ఏదో పని పెట్టుకుని చేస్తూ ఉండాలి, వర్క్నే వర్షిప్ అని అనుకుంటూ ఉంటారు. కాదండి, వర్క్ ఈజ్ వర్షిప్ ఎప్పుడవుతుందంటే ఈ పూజా భావన ఉండాలి. ఈశ్వరునికే అర్పిస్తున్నాను అన్న భావన లేకపోతే వర్షిప్ ఎక్కడికి వస్తుందండి? మీకు అర్థమైంది కదా. వర్క్ ఈజ్ వర్షిప్ అంటే గంటలు గంటలు ఆఫీస్లో కూర్చుని లేదా గంటలు గంటలు ఏదో పని చేస్తూ ఉంటే అదే వర్షిప్ అనుకుంటారు చాలామంది. నాకు పనిలోనే దేవుడు కనబడతాడండి అంటారు. తప్పండి, అట్లా కాదండి. మనం దేవుడు కనబడుతూ పని చేయాలి, అప్పుడే అది వర్క్ ఈజ్ వర్షిప్ అవుతుంది. లేకపోతే పనే ఉంటుంది, వర్షిప్ ఏం లేదు అక్కడ. సో మనము ఆ ఈశ్వరునికి అర్పిస్తూ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి. కర్మయోగంలో మనం ఇంత ముందర కూడా చెప్పుకున్నాము. మళ్ళీ మళ్ళీ పునరుక్తి చేస్తూ పరమాత్మ కొన్ని ఎందుకు చెప్పారు అంటే చాలా చాలా ముఖ్యము కాబట్టి. ఇది మనము ప్రతి చిన్న కర్మలోనూ ఇది అలవాటు చేసుకోవాలి. నేను ఇంతకు ముందర కూడా చెప్పాను, ఇల్లు ఊడుస్తూ ఉంటాం, అప్పుడు కూడా ఈశ్వర ప్రీతిగా చెయ్యాలి. ఇది ఈశ్వరుని కొరకు చేస్తున్నాను అన్న ప్రీతి భావనతో చేయాలి. సర్వత్రా ఉన్నది పరమాత్మే, శుభ్రం చేస్తున్నాను, ఆయన నడయాడేటటువంటి ప్రదేశం ఇది అని చెయ్యాలి. అప్పుడు ఆ కర్మలో చిన్నతనము లేదు, పెద్ద కర్మ గొప్ప కర్మ అని లేదండి. అన్ని కర్మలు ఒకటే. ఎప్పుడు ఈశ్వరుని జోడించి చేసేయడం మనకు అలవాటైతే, చేస్తూ ఉండడం అలవాటైతే అది. అలాగే చెప్తూ ఇంకేమన్నారు, ముక్త సంగ కర్మఫల సంగ వర్జిత అని అన్నారు. నేను కేవలము ఒక పాత్రధారిని, భగవంతుడే సూత్రధారి అనేటటువంటి భావనతో చేయాలి కర్మ, అప్పుడు అది యజ్ఞకర్మ అవుతుంది. మనము చెప్పాను కదా, మనము ఒక సాంబార్ గిన్నెలో గరిటె లాంటి వాళ్ళం, మనందరం కూడా అంతే. ఆయన నడిపిస్తున్నాడు అన్న భావన ఉండాలండి. మనమే మన జీవితాన్ని మనమే నడిపించుకుంటున్నాము అని ఉండకూడదండి. ఆయన నడిపించినట్లుగా నడుస్తున్నది నా జీవితము అన్న ఆ స్ఫూర్తి ఉన్నదనుకోండి, ఆనందదాయకంగా ఉంటుంది. నా జీవితాన్ని నేనే కంట్రోల్ చేసుకోవాలి, నేనే కంట్రోల్ చేసుకుంటున్నాను అనేటటువంటిది వచ్చిందనుకోండి, చాలా కష్టపడతాం. ఎందుకంటే మనము చాలా అలా ఆ భావన ఎప్పుడైతే వచ్చిందో మనం చాలా అల్పజ్ఞులము అనే సంగతి మనకి తెలుస్తుంది. మన కంట్రోల్లో ఏది లేదండి. 5 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో ఎవరికన్నా తెలుసా? తెలియదు కదా. ఏమో టెలిగ్రామ్ ఇప్పుడు పనిచేస్తుంది, 5 నిమిషాల తర్వాత వెంటనే కట్ అవ్వడం స్టార్ట్ అవ్వచ్చు. అంతేనంటారా? కాదంటారు. ఎవరు ఏం చెప్పలేమండి. ఒక చిన్న కంట్రోలే లేనప్పుడు మనకి మొత్తము మన జీవితం అంతా ఎలా కంట్రోల్లో ఉంటుందండి? మన కంట్రోల్లో మనకి ఇష్టం వచ్చినట్లే ఎలా ఉంటుంది? ఉండదు కదా. అది తెలియాలి. ఐఆమ్ జస్ట్ పాత్రధారి అన్న విషయం నాకు తెలియాలి. డైరెక్టర్ వేరే ఉన్నారు నా సినిమాకి, ఈ జీవితమే పెద్ద సినిమా, దాంట్లో మనం ఒక పాత్ర అంతే. ఆ లిమిటెడ్నెస్ అట్లీస్ట్ మనకి ముందర ఈ భావన రావాలి. నేనే అన్నీ చేస్తే, నేను చేస్తేనే ఏదైనా నడుస్తోంది అని రాకూడదండి. మన ఇంట్లోనో లేకపోతే మనం మొత్తం మన చుట్టాలందరిలోనో చాలామందికి ఇట్లా ఉంటుంది. నేను చూశానంటే మొత్తం ఫ్యామిలీ అంతటికి నేను కొంచెము హెడ్ అన్న ఫీలింగ్ ఉంటారు పెద్దవాళ్ళు అయితే, లేదంటే చిన్నవాళ్ళైనా. ఇట్లాంటివన్నీ కొంచెం అంటే అవి మనం ఉంటే ఉండొచ్చు, కానీ అట్లా నిజంగా జరగట్లేదు. కేవలము మనం ఒక చిన్న పాత్రధారి మాత్రమే అన్నట్లుగా ఉంటే అది సరిపోతుంది. ఇంకొకటి ఏం చెప్పారంటే, దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. మమ ఆ యజ్ఞ భావనతో కర్మ చేయడం అనేటటువంటిది 2 ఉదాహరణలు చెప్పుకుందాం. ముందర చిన్నది చెప్పేస్తాను. మనం ట్రైన్లో ఏసీ కంపార్ట్మెంట్ సెకండ్ ఏసీ లేదా ఫస్ట్ ఏసీ బుక్ చేసుకున్నాం అనుకోండి, మనకి వందే భారత్ అయితే చక్కగా ఫుడ్ కూడా ఇస్తారేమో, డబ్బులు అవి ముందరే కట్టుకుంటే. అలాగే మనకి బర్త్ ఇస్తారు. వందే భారత్ కాదు, పోనీ వేరే ట్రైన్ అనుకోండి, మనకి దుప్పటి ఇస్తారు, అన్నీ ఇస్తారు, అన్నీ వాడుకోవచ్చు చక్కగా. కానీ ఏది నాది కాదు, నాకు ఇవ్వబడింది అని మాత్రము మనకి గుర్తుంటూ ఉంటుంది. ఆ ప్రయాణం పూర్తయ్యేటప్పటికి అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాం. మనం ఏది పట్టుకుని వెళ్ళట్లేదు కదండి, ఇదంతా నాదే, ఈ బర్త్ చాలా మెత్తగా ఉంది లేకపోతే దుప్పటి చాలా బాగుందని పట్టుకుని వెళ్ళిపోతే ఒప్పుకోరు కదా ట్రైన్ వాళ్ళు. ఎక్కడైనా అంతే, ఒక హోటల్ అయినా అంతే, ఒక ఏరోప్లేన్ టికెట్ మనం ఎంత బిజినెస్ క్లాస్ తీసుకున్నా అక్కడ ఇచ్చిన పదార్థాలు మనమే పట్టుకెళ్ళడానికి లేదు, అన్నీ వదిలేసి మనం ఏ సామాన్తో వచ్చామో ఆ సామాన్లే పట్టుకుని వెళ్ళిపోవాలి. అవునా కాదా? అలాగే ఈ జీవితం కూడా అంతేనండి. మనము పూర్వజన్మ మనం చేసుకున్నటువంటి కర్మఫలాలకు అనుగుణంగా మనది బిజినెస్ క్లాసో ఎకానమీ క్లాసో మనకి సీటే దక్కలేదో ఇలాంటివి, లేదా జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కి కూర్చోవాలా అనేది నిర్ణయించబడింది. మనం వెళ్ళి కూర్చోవాలి.
ఏది నాది కాదు అనేటటువంటి తెలుసుకుంటూ ఉండాలి మనం. ఏది అనుభవించినా తప్పు లేదండి, కానీ నాది కాదు అన్న భావన ఉండాలి మనసులో. ఇదంతా నాది కాదు అనేటటువంటిది ఉండాలన్నమాట. అది ఇక్కడ ఒక్క కథ చెప్తాను. ఈ యజ్ఞ భావన అనేటటువంటిది లేదా కర్మ యోగము అది ఎలా ఉంటుంది, అది ఆచరిస్తుంటే అనేటటువంటిది తెలుసుకోవడానికి ఒక చక్కటి కథ ఉంది మనకి. దత్త దర్శనంలో దత్త దర్శనం తెలుసు, దత్తభక్తులందరికీ తెలుసు, అందరూ చదివే ఉంటారు, పారాయణ చేసే ఉంటారు. అందులో విష్ణుదత్తుని కథ వస్తుందండి. అద్భుతమైనటువంటి కథ విష్ణుదత్తుని కథ. మొత్తం దత్త దర్శనంలో చాలా అంటే ఆనందం కలుగుతుంది. మీకు ఆ అనుభవం అయ్యిందో లేదో కానీ ఈ విష్ణుదత్తుడు కథ చదువుతుంటే మాత్రం చాలా ఆనందంగా ఉంటుంది. ఈ విష్ణుదత్తుడు అని చెప్పి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట పూర్వం. అయితే ఆయనకి ఏమీ తెలీదు. ఆయన భార్యకు సుశీలమ్మ, ఆవిడ చాలా చక్కటి పతివ్రత. ఆ ఇద్దరూ కూడా ఎప్పుడూ నిష్కామంగా వాళ్ళ కర్మలు ఆచరిస్తూ ఉండేవారట. ఏం చెయ్యాలో ఆ విధులు అన్నమాట. అయితే ఎవ్వరి జోలికి వెళ్ళేవారు కాదు. వాళ్ళ అనుష్ఠానం ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు. ఆ ఊర్లో వాళ్ళు కూడా ఏదైనా ఎప్పుడైనా ఈయన కనబడితే ఏవో కొంచెం ధాన్యం గింజలు ఇచ్చేవారట, లేకపోతే వాళ్ళని వదిలేసేవారట. వీళ్ళ మానాన్న వీళ్ళు ఎప్పుడూ వీళ్ళ అనుష్ఠానం చేసుకుంటూ తృప్తిగా బ్రతుకుతూ ఉండేవారు ఆ ఊర్లో. అయితే వాళ్ళ ఇంటి ముందర పెరట్లో ఒక పెద్ద రావి చెట్టు ఉండేది. ఆ రావి చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు నివసిస్తూ ఉండేవాడట. అయితే ప్రతిరోజు ఈ విష్ణుదత్తుడు భూతబలి అని చెప్తారు. మనం ఆహారం తీసుకునే ముందర ఈ తర్వాత 2 శ్లోకాల తర్వాత వస్తుంది. కొంచెము పదార్థము, ఒక పిటికెడు అన్నము మెతుకులు తీసుకువెళ్ళి బయట పెట్టేసి వస్తారు. ఏదైనా పశుపక్ష్యాదులు క్రిమికీటకాలు ఆ ఆహారాన్ని స్వీకరించవచ్చు అని చెప్పి భూతబలి అని అంటాం. మన గుళ్ళల్లో కూడా పెడుతూ ఉంటారు చూడండి. ఆ ధ్వజస్తంభం దగ్గర పెడతారు. ఆ నైవేద్యం సమయంలో 5 చోట్ల ఎంతో గుడి చుట్టూరా పెడతారు, లేదా ప్రధానంగా అక్కడ పెడతారు. ఒక ఉంటుంది ఒకటి, దాని మీద పెడతారు. అట్లా ప్రతిరోజు ఈయన ఆ భూతబలి పెడుతూ ఉండేవాడు అనమాట. ఆ చెట్టు మొదట్లో ఈ బ్రాహ్మణుడు. ఈ బ్రహ్మరాక్షసుడు ఆ మెతుకుల్ని తింటూ ఉండేవాడట. అయితే అలా కొంతకాలం తినగా ఈ బ్రహ్మరాక్షసుడిలో ఆ పాపము చెయ్యాలి, ఇతరుల్ని పీడించాలి అనేటటువంటి భావన పూర్తిగా పోయింది. ఎంతో సత్వగుణం వచ్చిందిట. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఈ బ్రాహ్మణుడు పెట్టేటటువంటి భూతబలి వల్లనే నాకు ఇట్లాంటి మంచి బుద్ధి వచ్చింది అని చెప్పి ఆయన తిరిగి ఆ బ్రాహ్మణుడికి ఏదో ఉపకారం చెయ్యాలి అనేటటువంటి బుద్ధి కూడా పుట్టింది, పరోపకార బుద్ధి. ఒకనాడు ఆయన ధైర్యం చేసి విష్ణుదత్తుడి దగ్గరికి వచ్చాడంట. కిందకి ప్రత్యక్షం అయ్యేటప్పటికి పాపం ఆ అమాయక బ్రాహ్మణుడు భయపడ్డాడు, కానీ చెప్పాడట రాక్షసుడు, నేను నిన్నేమి చెయ్యను, నువ్వు పెట్టేటటువంటి భూతబలి వల్ల నాకు ఎంతో పుణ్యం వచ్చింది, నాలో పాపచింతన పూర్తిగా పోయింది, నీకేదన్నా వరం ఇస్తాను, సహాయం చేస్తాను, కోరుకో అని అంటే ఆయనకి పాపం నాకు ఏ కోరికలు లేవు, నువ్వు నీ మానాన్ని నువ్వు వెళ్ళు బాబు అని అన్నాడంట విష్ణుదత్తుడు. అయితే కాదు, అలా కాదు, నేను నీకు ఏదో ఒకటి సహాయం చేసే వెళతాను అన్నాడు బ్రహ్మరాక్షసుడు. ఆయన పాపం ఆయన భార్య దగ్గరికి వెళ్ళి, నాకు ఏదైనా ఏం చెప్దాం మనము, ఏదో బ్రహ్మరాక్షసుడు ఇలా వరం అడుగుతున్నాడే, కోరిక అడుగుతున్నాడే అంటే పాపం ఆవిడికి ఏ కోరికలు లేవంట. మనకేం కావాలండి, మనకేం వద్దండి అని ఆయన ఆలోచించి ఆవిడ అందుట, దత్తాత్రేయ స్వామి ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటారని మనం విన్నాము కదా, ఈ బ్రహ్మరాక్షసుడు ఏమన్నా ఆయన దర్శనం ఇప్పించగలడేమో అడగండి అని ఈవిడ అడుగుతుంది భార్య. ఆ బ్రహ్మరాక్షసుడిని విష్ణుదత్తుడు అలాగే అడిగితే, విష్ణుదత్తుడు ఆ బ్రహ్మరాక్షసుడు అన్నాడు, ఎంత కష్టమైన పని, నా దత్తాత్రేయ స్వామి ఆయన ప్రచ్ఛన్న వేషంలో మధ్యాహ్నం పూట ఆహారం స్వీకరించే సమయంలో ఆయన తిరుగుతూ ఉంటారు అని నమ్మకం అన్నమాట అండి దత్తభక్తులు అందరికీ కూడా. దత్తాత్రేయ స్వామి ఉపాసకులు అందరూ కూడా నమ్ముతారు అది. అయితే ఆ సమయంలో ఎవరు వచ్చినా దత్తాత్రేయ స్వామి కిందే భావన చేస్తూ భోజనం పెడతారన్నమాట. మీరు మహారాష్ట్ర అదంతా కూడా కొంచెం దత్త దీక్ష ఎక్కువ మంది ఉంటారు, దత్త దీక్ష తీసుకునేటటువంటి వారు, వాళ్ళందరికీ ఇదే ఉంటుంది. మధ్యాహ్నం పూట ఆహారం స్వీకరించేటటువంటి సమయంలో ఎవరు ఇంటికి వచ్చినా దత్తాత్రేయ స్వామి వచ్చారు అని భావన అన్నమాట. అట్లా కాబట్టి ఆయన తిరుగుతూ ఉంటారు ఏదో ఒక రూపంలో, ఈ బ్రహ్మరాక్షసుడు కనిపెట్టగలడు అని చెప్పి అడుగుతారు. అడిగితే పాపం ఆయన అట్లనే బ్రహ్మరాక్షసుడు పాపం దూరం నుంచి చూపిస్తాను, నువ్వే వెళ్ళి దర్శనం చేసుకో, నేను దగ్గరికి వెళ్ళకూడదు కదా, నేను రాక్షసుడిని, నేను వెళ్ళలేను, భయం నాకు అని చెప్తే
అట్లా మొత్తం మీద ఈ విష్ణుదత్తుడు పాపం 2-3 సార్లు ప్రయత్నం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే దత్తాత్రేయ స్వామి మారు వేషంలో తిరుగుతూ ఉంటారు. ఈయన పాపం చాలా భయపడిపోయాడు ఈ విష్ణుదత్తుడు. ఒకసారి ఒక పెద్ద ఒక మాంసము అమ్మేటటువంటి కొట్టు దగ్గర ఉన్నాడు ఈయన దత్తాత్రేయ స్వామి. అయితే ఈ విష్ణుదత్తుడు కొంచెం భయపడ్డాడు, వెళ్ళలేకపోయాడు. అట్లా 2-3 సార్లు అవుతుంది. చివరికి ఆయన ధైర్యం చేసి దత్తాత్రేయ స్వామి వారి పాదాలు పట్టుకుని నా శరణు వేడితే ఆయన కరుణించి నీకేం వరం కావాలో కోరుకోమంటారు. అప్పుడు విష్ణుదత్తు అప్పుడు కూడా మళ్ళీ ఆయనకి కోరికలు లేవు, అయిపోయింది, దర్శనం అయిపోయింది, ఇంకేం వద్దు అనుకుని ఆయన దేవుడు అంతటి వాడు అడిగాడు. ఆయన అన్నట్ట, రేపు మా ఇంట్లో మా నాన్నగారి తిథి ఉందండి, తద్దినము, మీరు వచ్చి భోక్తగా ఉండండి అని చెప్పి అడిగారట. అసలు ఆ కోరిక ఎంత నిష్కామంగా ఉందో చూడండి. తన గురించి ఏమీ అడగలేదు ఆయన. ఇంట్లో శ్రాద్ధ కర్మ చేస్తున్నాను, మీరు వచ్చి భోక్తగా ఉండండి అని ప్రార్థించారు. దానికి పొంగిపోయాడు ఆయన. దత్తాత్రేయ స్వామి స్వయంగానే ఆ శ్రాద్ధ కర్మకి ఆయన వచ్చాడు. అయితే ఆ సాక్షాత్తు దేవుడే వస్తున్నాడు అని చెప్పి ఆనందంలో 2 భోక్తలు ఉండాలి కదండి, మిగతా 2 భోక్తల్ని పిలవడం మర్చిపోయాడు ఆయన. అప్పుడు ఆయన భార్య, ఆవిడ మహాపతివ్రత, ఆవిడ ప్రార్థన చేస్తే సాక్షాత్తు సూర్యభగవానుడు వస్తాడు ఒక భోక్త కింద, అగ్నిదేవుడు 2వ భోక్త కింద వస్తాడు. వాళ్ళు నిత్యాగ్నిహోత్రం, ప్రతిరోజు అగ్నిహోత్రానికి వాళ్ళు అర్చన చేసేటటువంటి వాళ్ళు అన్నమాట. కాబట్టి ఆయన వస్తాడు. అంతటి వైభవంగా ఆ తద్దినం పెట్టడం జరుగుతుంది. నిష్కామత్వం అంటే ఎలా ఉంటుందో మనకి తెలియజేయడానికండి. అప్పుడు ఆయన చివరికి దత్తాత్రేయ స్వామి అంటారు, నీ నిష్కామత్వం వల్ల నీకు మొత్తం ఈ తద్దినం సాక్షాత్తు భగవానుడే దిగి వస్తే ఇక మొత్తం పితృదేవతలందరూ కూడా తరించిపోయారు. నీకు కూడా, ఆయనకి కూడా బ్రహ్మజ్ఞానం ప్రసాదించి అయినా కానీ కూడా నువ్వు లోక కళ్యాణం కోసము నా పని చేసి పెడుతూ ఉండు, ఈ లోకంలో మిగతా వాళ్ళని ఉద్ధరిస్తూ ఉండు అని చెప్పి ఆ విష్ణుదత్తుడు దీవించి ఆయన అదృశ్యం అవుతారనమాట. కేవలము మన కర్మలు మనం ఏదీ ఆశించకుండా చెయ్యడం వలన ఏం జరుగుతుంది అనేది చూడండి ఎంత చక్కగా తెలుస్తుందో మనకి ఆ విష్ణుదత్తుడి కథ ద్వారా. దత్తదర్శనం అని ఒకప్పుడు సినిమా కూడా తీశారు ఇదే కథని. అక్కడ చూడండి ఒకసారి. అంటే సినిమాలు అవి చెప్తున్నారేంటి అని అనుకోకండి, ఇది భక్తి ప్రధానమైనటువంటిది కాబట్టి ఈ విష్ణుదత్తుడి కథ అందులో మీకు పూర్ణంగా తెలుస్తుంది. చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. అదనమాట అండి. ఇది ఆ యజ్ఞార్థాత్ కర్మణ, ఈ మాటలు మనం మర్చిపోకూడదు. ఇట్లా కాకుండా ఎవరైతే స్వార్థము కోసము, తన సొంత ప్రయోజనం కోసం ఎవరైతే చేస్తారో వాళ్ళు అటువంటి కర్మలు వాళ్ళని బంధిస్తాయి. అంటే ఏదో ఒక కోరికను ఆశించి నాకు ఇది ఫలం కావాలి, లేకపోతే ఇది చెయ్యడం వలన నాకు ఏదో మేలు జరగాలి అని అనుకుంటూ మనం చేస్తాం చూసారా, అవన్నీ కూడా మనల్ని తప్పక బంధిస్తాయి అన్నమాట అండి. దానివల్ల పుణ్యమో పాపమో వస్తుంది. ఆ చేసే కర్మ మంచి కర్మ అయితే దానివల్ల పుణ్యం వస్తుంది. పుణ్యం మంచిదే కదండి అని అనుకుంటాము, కానీ పుణ్యము వలన కూడా మనము మళ్ళీ జన్మ ఎత్తాలండి. చెప్పాను కదా ఇంతకు ముందర, బంగారు సంఖ్యల ఇనుప సంఖ్యల తేడా లేదు, సంఖ్యలంతా ఒకటే కదా, సంఖ్యలు ఎప్పుడు ఒకటే, బంధం అన్నమాట, రెండూ కూడా బంధిస్తాయి. కాబట్టి మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా స్వార్థము లేకుండా, ఏ ఫలితాన్ని ఆశించకుండా, ఒక పూజ చేస్తున్నా, ఒక మంచి కర్మ చేస్తున్నా, ఒక సహాయం చేస్తున్నా, ఏది చేస్తున్నా, ఒక గురు సేవ చేస్తున్నా, నేను ఈ గురు సేవ చేస్తే నాకు తిరిగి గురువుగారు నా కష్టాల్లో నా కష్టాన్ని తీర్చుగాక, ఇలాంటివి ఏమీ ఉండకూడదండి. కష్టం వచ్చినప్పుడు గురువుగారి దగ్గర చెప్పుకోవచ్చు, కానీ తిరిగి ఏదో ఒక ఫలితాన్ని ఆశిస్తూ మనం ఏదీ చెయ్యకూడదన్నమాట. అది వెంటనే మనల్ని బంధిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కర్మ కాదు మనల్ని బంధిస్తోన్నది, మన స్వార్థమే మనల్ని బంధిస్తోంది. అది గుర్తుపెట్టుకుంటున్నారా? అర్థమైందా? అది యజ్ఞము కోసం చేసే కర్మ బంధించదు, ఇతర కర్మలు బంధిస్తాయి. అంటే కర్మ బంధించట్లేదు మనల్ని, ఆ కర్మ చేయడంలో మన మనస్సులో ఉన్నటువంటి స్వార్థము మనల్ని బంధిస్తోంది. అది ఒక్క నిమిషం అండి జయగురుదత్త, ఒక్క నిమిషం. తర్వాత 10వ శ్లోకం చెప్పుకుందాం. ఒకసారి తాత్పర్యం చెప్తాను. ఈశ్వర ప్రీతి కోసము కాకుండా ఇతర ప్రయోజనముల కోసం చేసే కర్మ చేత మానవుడు బంధించబడుతున్నాడు. కనుక అర్జున, నువ్వు ఫలాసక్తిని వదిలిపెట్టి ఏ కర్మ చేసినా ఈశ్వరుని కొరకు మాత్రమే చెయ్యి. ఇది కర్మయోగం చేసేటప్పుడు నేను చాలా ఉదాహరణలు మనం ఇచ్చుకున్నామండి. అంటే చెప్పుకున్నాం ఉద్యోగం ఎలా చేస్తాము, కర్మయోగ పరంగా ఉద్యోగం ఎలా చేస్తాము, అలాగే ఒక వంట చేయడం ఎలా ఉంటుంది, ఒక భగవత్ సేవ చేయడం ఎలా ఉంటుంది, ఒక పూజ చేయడం ఎలా ఉంటుంది. ఒక్కసారి మళ్ళీ దాన్ని
రెండవ అధ్యాయం 46 శ్లోకంలో అప్పుడు ఒకసారి చెప్పాను నేను. మళ్ళీ అవన్నీ ఇక్కడ ఒకసారి మనం స్మరణకి తెచ్చుకుంటే అది చక్కగా సమన్వయం అవుతుంది. ఎలా కర్మలు చేయాలి అని, కర్మ చేసేటప్పుడు ఆ ఈశ్వర భావన ఉంచుకోవడం అంటే ఏమిటి అనేది మనకి తెలుస్తుంది. ఇక్కడ ఒక ఉదాహరణ అండి. ఇప్పుడు ఈశ్వర ప్రీతి కోసం చెయ్యడము అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీత చదువుతున్నాం అనుకోండి, భగవద్గీత గురించి మాట్లాడుకుంటున్నాము కదా. భగవద్గీత చదువుతూ ఒక్క నిమిషం జయదత్త, భగవద్గీత చదువుతూ మనము కేవలము ప్రీతి, నాకు భగవద్గీత చదవడం అంటే ప్రీతి అండి అన్న భావనతో మనం చేసామనుకోండి, అది ఒకలా ఉంటుంది. అట్లా కాకుండా నేను భగవద్గీత చదివినందుకు 10 మంది నన్ను మెచ్చుకుంటారు, లేదా గురువుగారు నన్ను మెచ్చుకుంటారు, నాకు గొప్ప పేరు వస్తుంది, నేను మళ్ళీ 10 మందిలో అందరికీ చెప్పుకోవచ్చు, ఇట్లాంటి భావనతో మనం చేయడం అనేది స్వార్థం అవుతుంది అన్నమాట అండి. అర్థమైంది కదా. కేవలము నాకు ఇష్టమని కూడా కాదండి, నాకు గురువుగారు చెప్పారు, గురువుగారు చెప్పింది నా కర్తవ్యం, ఇంతే భావన. ఇష్టమని కూడా ఉండకూడదు, రాగద్వేషాలు కూడా రాకూడదు కదా. కేవలము గురువుగారు ఆదేశించారు, మనల్ని ఉపదేశించారు, నేను చదువుతున్నాను, ఇంతే భావన ఉండాలి మనకి. ఇంకా అందులో మనము ఎవరైనా మనల్ని పొగుడుతున్నారా, ఎవరైనా మనల్ని తిడుతున్నారా, ఇట్లాంటివి ఏదీ మనకి ఉండకూడదు. అప్పుడు అది యజ్ఞార్థాత్ కర్మ అవుతుంది. అలాగే ఈ భగవద్గీత చేయడం వల్ల నాకు పుణ్యము రావాలి, పాపము పోవాలి, ఇట్లాంటివి కూడా ఉండకూడదు అనమాట అండి. అప్పుడు అది యజ్ఞకర్మ అవుతుంది. ఇక తర్వాత 10వ శ్లోకము. సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్టకామధుక్. ఎందుకు కర్మ చెయ్యాలి? ఇప్పుడు ఆయన చెప్పారు కదా, నియతం కురు కర్మ అని చెప్పారు, నియత కర్మలు తప్పక చేయాలన్నారు. అది ఏ విధంగా చేస్తే బంధిస్తుందో, ఏ విధంగా చేస్తే బంధించదో చెప్పారు. అసలు ఎందుకు చెయ్యాలి కర్మలు అనేటటువంటి సందేహం వస్తుంది కదా. దానికి 10వ శ్లోకం నుంచి ఒక 4-5 శ్లోకాల్లో చెప్తారండి. ధర్మచక్రం అంటారు, లేదా సృష్టి చక్రం అంటారు దీన్ని. కర్మలు చేయవలసినటువంటి ఆవశ్యకత మానవుడికి ఎందుకున్నది అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురః ఉవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం ఏషవః అస్తు కామధుక్. అది ఏషవోస్త్విష్ట కామధుక్ అన్న మాటలో ఇన్ని పదాలు ఉన్నాయి. వహ ఏషవః అస్తు ఇష్టకామధుక్. అది పురా అంటే పూర్వము, సృష్టి ప్రారంభంలో ప్రజాపతి, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు, ఈ బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మగారు, త్రిమూర్తులలో ఒకరు. ప్రజాపతి అంటే ఆయన సృష్టికర్త. ఆయన సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా, యజ్ఞాలతో సహా ప్రజాః మానవులను సృష్టి చేసి, సృష్ట్వా అంటే సృష్టి చేసి, అనేన ఈ యజ్ఞాల చేత ప్రసవిష్యధ్వం మీరు వృద్ధి పొందండి. ఏషః ఈ యజ్ఞము వహ మీకు ఇష్టకామధుక్ అస్తు. ఇష్టకామధుక్ అంటే కోరిన కోరికలను తీర్చేటటువంటి కామధేనువు వంటిది అని. అస్తు అగుగాక అని ఉవాచ పలికెను. తాత్పర్యము, పూర్వము సృష్టి ప్రారంభంలో సృష్టికర్త యజ్ఞాలతో, అంటే ఇక్కడ యజ్ఞము అన్న మాట హోమాలు, ప్రాసెస్లు అవి కాదండి, విహిత కర్మలు. మానవుడి సృష్టితో పాటే మానవుడు చేయవలసినటువంటి విహిత కర్మలని సృష్టి చేశాడట పరమాత్మ. అవి వేదముల రూపంలో ఉన్నాయన్నమాట. అంటే వేదము సృష్టి ప్రారంభంలోనే ఉండి అవి సృష్టించబడి ఉద్భవించి, లేకపోతే సృష్టించబడి అనకూడదు, ఉద్భవించి అప్పుడు మానవుల సృష్టి కూడా జరిగినది. ఇక్కడ యజ్ఞాలతో అంటే విహిత కర్మలతో కూడా మానవులను సృష్టించి, ఈ విహిత కర్మల చేత మీరు వృద్ధి పొందండి, మీకు కోరిన కోరికలు తీర్చే కామధేనువు వంటివి అని పలికారట. అది ఇక్కడ ప్రధాన విషయం. సృష్టి ఎలా జరిగిందండి, ఎలా సృష్టించాడు బ్రహ్మగారు మానవులని యజ్ఞాలని కలిపి, ఇట్లాంటిది కాదండి. ఇక్కడ ముఖ్యం ఏమిటి అంటే కర్మల ద్వారా మానవులు వృద్ధి పొందగలరు అని ప్రారంభంలోనే అలా నియమించబడింది అని చెప్పడానికి అంతే. ఇప్పుడు సృష్టి అంటే ఏమిటి అంటే అదొక్కటి మాట చెప్తాను. అవ్యక్తంగా ఉన్నటువంటి కారణము వ్యక్తమై రూపంగా కనబడితే దానిని సృష్టి అంటారు. బంగారము ముద్దగా ఉంటే అవ్యక్తము, ఆభరణంగా మారితే అదే సృష్టి. ఆభరణము యొక్క సృష్టి అదే. అర్థమైంది కదా. అది ఇప్పుడు ఈ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు మానవుల సృష్టితో పాటే వారికి
ఈ ఎటువంటి ఆచరణ చేస్తే వాళ్ళు దివ్యత్వాన్ని అందుకోగలరో అది కూడా సృష్టి చేశారు. అవే విహిత కర్మలు అన్నమాట అండి. అంటే వేరే సాధనలు అవి ఏమీ లేవండి. మనం చేసుకోవాల్సింది మోక్షం కోసం ఏం చేయాలండి అంటే వేరే ఏమీ చెయ్యక్కర్లేదు. విష్ణుదత్తుడు కదా చూశారు కదా, నిష్కామంగా ఆయన ఏమీ చేయలేదు. ఆయన చెయ్యవలసిన కర్మలు ఆయన విధిగా నిర్వహిస్తూ ఉన్నారు, ఎటువంటి కోరిక మనసులో పెట్టుకోకుండా. అంతే, దానివలన ఆయన ముక్తి పొందారు. చూసారా, అదనమాట. ఎవరికి ఏది విధించబడిందో దానిని నిష్కామంగా చేయడమే అన్నమాట. అదే సాధన, ఇంకేమీ లేదు. విహిత కర్మ, నియత కర్మ, ఇక్కడ మనకి ఇక్కడ యజ్ఞాలు ఇవంతా కూడా ఒకటే అర్థం. స్వధర్మం అన్న అదే. కొన్ని చెప్పాను కదా కిందటి శ్లోకంలో, అవే ఇక్కడ అన్వయించుకోవచ్చు. ఏమిటా స్వధర్మము అంటే, ఎందుకు విహిత కర్మలు చేయాలి అంటే, ప్రకృతిలో ఉన్నటువంటి మొత్తం రిసోర్సెస్ అంటారు చూసారా, వనరులు అంటారు. ఈ వనరులన్నీ కూడా భగవంతుడి సృష్టి వ్యవస్థలో అంతర్భాగాలండి. సూర్యుడు, భూమి, వాయువు, జలము ఇవన్నీ కూడా ప్రకృతిలోనివే. మనము వాటిని మన జీవన నిర్వహణ కోసం వాడుకుంటున్నామా లేదా? మనం సూర్యుడు లేకుండా బ్రతకలేము, వాయువు లేకుండా జీవనము లేదు, జలము లేకుండా లేదు. మరి మనము ప్రకృతిలో ఉన్నటువంటివి కొన్ని వాడుకుంటున్నాము అంటే తిరిగి మనం ఏదో ఒకటి చెయ్యాలి కదండి. మనకి రెంటెడ్ హౌస్లో ఉంటున్నామంటే అద్దె చెల్లించాలా వద్దా? లేకపోతే ఉండనిస్తారు? ఎవరన్నా ఉండనివ్వరు కదా. అట్లాగే ఈ ప్రకృతి, అందులో మనము ఒక శరీరము ధరించి మనం వచ్చాము. అలాంటప్పుడు మనము చేయవలసిన విధులు కూడా కొన్ని ఉంటాయి. మనము వాడుకుంటున్నాము కదా ప్రకృతి వనరుల్ని. ఇక్కడ ప్రకృతి అంటే నేచర్, అదనమాట. అవన్నీ మనం వాడుకుంటున్నప్పుడు మనం తిరిగి ఏదో ఒకటి అందివ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము పువ్వులు కోసేస్తాము, మొక్కల్లోంచి కోసేసి మనం పూజకి వాడుకుంటున్నాం. ఆ మొక్కలని కొంచెం నీళ్లు పోసి వాటిని మనం పెంచాలి కదా. అట్లా అనమాట అండి. తిరిగి ఏదో ఒకటి పరోపకారం, మనం ఏదో ఒకటి చెయ్యాలి. అది వీటినే విహిత కర్మలు అంటారు. ఏదేది అయితే మనం చెయ్యాలో ఆ జీవనాన్ని, మన జీవనాన్ని మనం సాగిస్తున్నందుకు మనం ఈ ప్రకృతి వనరుల్ని వాడుకుంటున్నాము కాబట్టి వాటిని విహిత కర్మలు అని అంటారు. అందుకోసం చెయ్యాలండి. ఇష్టకామధుక్ అన్న మాట చెప్పారు. ఇష్టకామధుక్ అంటే ఏంటంటే కోరిన కోరికలు తీర్చేటటువంటి కామధేనువు వంటిది అని అన్నారు. కోరిన కోరికలు కోరికతో చేయకూడదు కదండి అనేటటువంటి ఒక సందేహం వస్తుంది. నిజమేనండి. అయినా కానీ కూడా ప్రారంభ దశలో కొంతమందికి కోరికలు తీర్తే చేయాలి అనేటటువంటిది పట్టు ఉంటుంది. మెల్లిగా తర్వాత వాళ్ళ యొక్క సాధన కొంచెం ముందరికి సాగినప్పుడు కోరికలు లేకుండా చేయడము అలవాటవుతుంది. సో ప్రారంభంలో కోరికల కోసం చేస్తారు, దానివల్ల కోరికలు తీరుతాయి. నిష్కామంగా చేస్తే అదే మోక్షానికి కావలసినటువంటి అర్హతని అందిస్తుందన్నమాట. ఇది 10వ శ్లోకము. పూర్వము సృష్టి ప్రారంభంలో సృష్టికర్త విహిత కర్మలతో కూడా మానవులను సృష్టించి ఈ యజ్ఞాల చేత మీరు వృద్ధి పొందండి, మీకు కోరిన కోరికలు తీర్చేటటువంటి కామధేనువు వంటిది అని పలికారట. ఇది 10వ శ్లోకము. ఇక తర్వాత 11. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. దేవాన్ భావయత అనేన తే దేవాః భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ. పద విభజనది. అనేన అంటే మళ్ళీ ఈ విహిత కర్మ రూప యజ్ఞముల చేత దేవాన్ దేవతలను భావయత వర్ధిల్లజేయండి. ఇంకా బ్రహ్మగారు చెప్తున్నారట ఆ సృష్టి ప్రారంభంలో, అవే కంటిన్యూ అవుతాయి 2 శ్లోకాలు. తే దేవాహ ఆ దేవతలు వహ మిమ్మల్ని భావయంతు వృద్ధి చేస్తారు. పరస్పరం భావయంతః ఒకరినొకరు పరస్పరము భావయంతః అంటే వృద్ధి చేసుకుంటూ పరం శ్రేయ ఉత్తమమైనటువంటి శుభాన్ని అవాప్స్యథ పొందండి. తాత్పర్యము సృష్టి ఆదిలో బ్రహ్మదేవుడు మానవులకు దేవతలకు బోధించారనమాట. కంటిన్యూ అది. మానవులారా మీరు విహిత కర్మాచరణ ద్వారా దేవతలను వర్ధిల్లజేయండి, ఆ దేవతలు మిమ్మల్ని వృద్ధి చేస్తారు. ఒకరినొకరు ఇట్లా వృద్ధి చేసుకుంటూ సర్వోత్కృష్టమైనటువంటి శుభాన్ని పొందండి. భావయంతు ఇవన్నిటికీ అది వృద్ధి, వర్ధిల్లజేయండి అనేటటువంటి వృద్ధి అనే అర్థం అన్నమాట. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ప్రకృతిలో నేచర్లో మ్యాటర్ అండ్ ఎనర్జీ అని 2 ఉంటాయండి. భూతము దేవత అని అంటారు తెలుగులో. భూతము అంటే ప్రకటమై కనిపించేది, మ్యాటర్ అని చెప్పచ్చు. దేవత అంటే శక్తి. ఈ పరమాత్మ యొక్క మాయాశక్తే సృష్టిగా ప్రకటమైంది అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. అందులో భాగంగా
స్థూల సృష్టి అని ఒకటి ఉన్నది సమష్టిలో. సమష్టి అంటే హోల్ అండి. ఇప్పుడు ఒక పెద్ద చపాతీ ముద్ద తయారు చేసి పెడతామండి, అందులోంచి చిన్న చిన్నగా 10 ముద్దలు చేస్తాం. ఆ పెద్ద చపాతీ ముద్ద ఒరిజినల్గా ఉన్నది దాని సమష్టి అని అంటారు, హోల్గా. చిన్న చిన్న ముద్దలు వ్యష్టి, ఇండివిజువల్ అని అంటారు. అదనమాట. అంటే ప్రారంభంలో సృష్టి ఎప్పుడు సమష్టి నుంచి వ్యష్టికి వస్తుంది సృష్టి అనమాట. అందులో మొట్టమొదట సమష్టిలో సూక్ష్మ సృష్టి జరిగింది, తర్వాత స్థూల సృష్టి సమష్టిలో జరిగింది, తర్వాత వ్యష్టిలో సృష్టి వచ్చిందనమాట. ఒక వ్యష్టి సృష్టి జరిగింది. అర్థమైందండి? హోల్ అండ్ ఇండివిజువల్ అనమాట. అంతే కదండి. ముందర ముద్ద చేయడం, పిండి కలపడం ఇదంతా ఉంటుంది. తర్వాత చిన్న చిన్న ముక్కలు చేస్తాం, ఒక్కొక్క చపాతీ చేసుకుంటాం, అట్లా అనమాట అది. ఇప్పుడు ప్రతి స్థూలానికి కూడా వెనకాతల సూక్ష్మంగా శక్తి ఉన్నది. ఇది మనం ఒక శరీరంతో చెప్పుకున్నాం ఇంతకు ముందర, ఇంద్రియాలు చెప్పినప్పుడు. వాక్కు ఉన్నది, మాట్లాడడం. దాని వెనుక మాట్లాడే శక్తి వాక్శక్తి అని అంటారు. మాట్లాడే శక్తి పనిచేస్తోంది, అప్పుడే మనం మాట్లాడగలం. కేవలం నోరు ఉంటే సరిపోదు కదండి. కొంతమంది మాట్లాడలేనటువంటి వాళ్ళు ఉంటారు. అది ఎందుకు అలాగా? నోరు ఉన్నది కదా, ఎందుకు మాట్లాడలేరు అంటే అక్కడ సూక్ష్మ శక్తి పని చేయట్లేదు అని దాని అర్థం. కన్ను కూడా అంతే. కన్ను ఫర్ ఎగ్జాంపుల్ మనము కన్ను భూతము, మ్యాటర్ అన్నమాట. అది దాని వెనకన చూసేటటువంటి శక్తి ఉన్నది, చూపు అని అంటాం మనం. అది శక్తి. ఒకటి మ్యాటరు అంటే స్థూలము, ఇంకొకటి సూక్ష్మము. ప్రతి స్థూలానికి స్థూలంగా కన్ను ఉన్నది అవయవము, దాని వెనకాతల సూక్ష్మ శక్తి ఉన్నది. ఇది ఎలా అంటే ఇంట్లో ఎలక్ట్రికల్ పాయింట్స్ అన్నీ ఉంటాయి, లోపల గోడ లోపల వైరింగ్ పెడతారు. ఆ వైరు సూక్ష్మం అనమాట. ఆ వైరు ద్వారా స్విచ్ ఆన్ చేసినప్పుడు ప్రసరిస్తోంది కరెంటు, అప్పుడు బల్బులా వెలుగుతోంది. ఆ బల్బులా వెలగడం అనేటటువంటిది స్థూలంగా అవయవంలో ప్రకటన అవ్వడం అనమాట. ఆ శక్తి ఆ లోపల కనెక్ట్ అయి ఉన్నది చూసారా, అది సూక్ష్మము అని అంటారు. ఎందుకంటే అది కనబడదు. ఆ ఎనర్జీ ఎలా ఫ్లో అవుతుందో, కరెంట్ అనేది మనకి కనబడట్లేదు చూసారా, అది సూక్ష్మం. సేమ్ మన శక్తి, మన శరీరం అంతా కూడా అలాగే ఉందండి. మనం ఉచ్ఛ్వాస నిశ్వాసలు తీసుకుంటున్నాం, గాలి పీల్చుకుంటున్నాం, దాని వెనకాతల ప్రాణశక్తి ఉన్నది. కేవలము గాలి స్థూలంగా ఆక్సిజన్ ఏదో లోపలికి తీసుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ బయటకు వదిలేస్తున్నాం. చెప్పుకోవడానికి స్థూలంగా కేవలము అది ఒక జడ పదార్థం, గ్యాస్ అంతే. కానీ అది లోపలికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందండి, ప్రాణశక్తిలా మారుతోంది. మనకి ప్రతి సెల్కి అది ప్రయాణం చేసి శక్తినిస్తోంది చూసారా, అదనమాట. ఇట్లా అన్ని ఇంద్రియాలు కూడా శక్తి రూపాలు. ఒక శరీరంలో మనకి ఇది అర్థమైంది కదా, ప్రతి స్థూలానికి వెనుకాతల సూక్ష్మంగా శక్తి ఉన్నది అని. అంత ప్రకృతిలో కూడా అంతేనండి. ప్రతి స్థూల పదార్థానికి వెనకాతల సూక్ష్మ శక్తి ఉన్నది. ఆ స్థూలాన్ని భూతము అని అంటారు, ఆ సూక్ష్మ శక్తిని దేవత అని అంటారు, ఎనర్జీ అన్నమాట. దివ్ అంటే ప్రకాశ లక్షణం. ఆ ప్రకాశం అంటేనే అసలు అక్కడ శక్తి అని, అలా అన్నమాట. ఇక్కడ ఇప్పుడు చూడండి, ఈ ప్రకృతి యొక్క సూక్ష్మ శక్తులే దేవతలు అని అంటారు అనుకున్నాం కదా, అవి వాళ్ళవి భౌతిక శరీరాలు కాదు, అవి తేజస్ స్వరూపాలు అని అంటారు. ఇది ఇప్పుడు మనం చూడండి, ఒక ఉదాహరణ చెప్తాను. జలం ఉన్నదనుకోండి, అది మామూలుగా చూస్తే కేవలం H2O మాలిక్యూల్స్, హైడ్రోజన్ ఆక్సిజన్ కలిస్తే వాటర్ అవుతుంది అని మనం ల్యాబ్లో కెమిస్ట్రీలో చదివి ఉంటాం. అది మ్యాటర్, నిజానికి అది జడము ఆ నీరు. కానీ ఆ జలము ఒక జీవంతమైనటువంటి శరీరంలో ప్రవేశించింది అనుకోండి, ప్రాణాలను నిలబెట్టేదిగా అవుతుంది, తీయగలదు కూడా జలము. ఆ జలానికి ఆ శక్తి ఉన్నది. విపరీతమైనటువంటి సునామీ వచ్చిందనుకోండి, కొట్టుకుపోతాయి ప్రాణాలు, అవునా? అంటే స్థూలంగా మ్యాటర్ ఉంది, సూక్ష్మంగా దేవత ఉన్నది అని అంటారు మన యొక్క సనాతన ధర్మంలో. ఆ శక్తికే వరుణదేవుడు అని పేరు, దేవతా స్వరూపం. ద మ్యాటర్ అండ్ ఎనర్జీ, ఈ 2 మాటలు గుర్తుపెట్టుకుంటే అంతా అర్థమైపోతుంది అన్నమాట. ఇవన్నీ ఏమీ లేవండి, అంత అవివేకం అండి అని అనద్దండి. ఎందుకంటే అలా అనడము తప్పు, అవివేకం నిజానికి. ఇవన్నీ ఉన్నాయనుకోవడం అవివేకము కాదండి. చూడండి, మన ఇంట్లో కరెంట్ ఉంది అంటే ఎక్కడో ఒక చోట పెద్ద ఎలక్ట్రిసిటీ ఇది ఉన్నది, ఒక పెద్ద ట్రాన్స్ఫార్మర్లో కరెంటు చాలా వేగంగా అక్కడ హై వోల్టేజ్లో ప్రసరిస్తోంది అని మనకి తెలియాలి, అవునా కదా? కేవలము మన ఇంట్లోనే కరెంట్ ఉందా? లేదు కదా, ఎక్కడో సోర్స్ ఉన్నది దానికి. అలాగే మన నెత్తి మీద ఒక వర్షపు చినుకు పడింది అనుకోండి, ఎక్కడో పైన మహామేఘం ఒకటి ఉన్నది అని మనకి గుర్తు. మనకి ఇప్పుడు కనిపించట్లే కళ్ళకి, ఆకాశంలో ఉన్నదని గుర్తా కాదా? మహామేఘం ఉన్నది, అందులో ఎంతో వర్షపు జలం ఉన్నది. మన నెత్తి మీద ఒక చుక్క పడితే మనం అది వెంటనే అన్వయించుకోవాలి, ఓహో ఎక్కడో మేఘం ఉందన్నమాట అని చెప్పి. అలాగే మన శరీరంలో వాయువు ఊపిరి రూపంగా ఉన్నది అంటే అఖండమైనటువంటి ప్రాణశక్తి ఉన్నదన్నమాట ఎక్కడో, అవునా?
అర్థమైంది కదా. ఇట్లా మనం శక్తి తత్వాలని అర్థం చేసుకోవాలన్నమాట అండి. మన శరీరంలో జలం మన ప్రాణాలను నిలబెడుతోంది, నీరు ప్రాణాన్ని నిలబెడుతుంది అంటారు. ఇప్పుడు శోష వచ్చి పడిపోతున్న వాళ్ళకి నీళ్లు పోస్తారండి, అప్పుడు అన్నం పెట్టకూడదు, ముందర నీళ్లు పోయాలి, ప్రాణం నిలబడుతుంది అనమాట. అట్లా అలాగే సూర్య మండలం ఉంది, సూర్య గోళం, అది మామూలుగా భౌతికంగా చూస్తే జడంగా ఎక్కడో ఒక పెద్ద బాల్ ఆఫ్ ఏదో గ్యాసెస్ బర్నింగ్ అని అంటారు, మనం ఫిజిక్స్లో చదువుతాం, జడమే. కానీ ఆ సూర్యకాంతి మనకి లేదనుకోండి, భూమి మీద జీవం ఉండదు. ఆ సూర్యకాంతి యొక్క ఆ లైట్ పడితేనే మనకి జీవనం ఉంటుందండి మొత్తము భూమి మీద. అవునా, ప్రాణమంతా కూడా సూర్యశక్తి వల్లనే వస్తున్నది. అది ఆ సూర్యశక్తికి సూర్యనారాయణుడు భగవానుడు అని మనం అంటాం, దేవత అని అంటాం. భూమి కూడా అంతే, చూడ్డానికి గోళమే, తిరుగుతోంది చాలా వేగంగా, మనం చదువుతాం సోషల్లో. కానీ ఆ భూమిలో మనం ఏదైనా ఒక విత్తనం వేస్తే, నాటితే ఏం జరుగుతోందండి, పైకి మొలుస్తోంది. అది పోషించే శక్తి ఉన్నది భూమిలో, అందుకే భూమాత అన్నారు. పోషణ ఎక్కడున్నా మాతృ తత్వాన్ని మన సనాతన ధర్మంలో కలుపుతారనమాట. కాబట్టి భూమాత దేవత అయింది. ఇట్లా వృక్షము భౌతికంగా చూస్తే చెట్టు, కానీ ఆ వృక్షంలో మనకి పళ్ళు అవి ఆ కాయలు మనకి పోషణ వస్తుంది దానివలన, అవునా కదా. కాబట్టి వృక్ష దేవతలు. ఇట్లా ప్రకృతిలో అన్నిటిలోనూ ఈ దేవతా స్వరూపాలని మనము, ఎందుకంటే మన జీవనానికి అవి ఉపకరిస్తున్నాయి, అవి లేకుండా మన ప్రాణము లేదు, ఆడదు. కాబట్టి ఆ దేవతా స్వరూపాలుగా భావన చేయడం అనేటటువంటిది మనకి సనాతన ధర్మంలో వచ్చిందనమాట అండి. అందుకు ఈ దేవతలు అంటే ఎవరు అంటే ఇక్కడ ఉంది కదా, మీరు దేవతలని వర్ధిల్లజేయండి. ఎవరండి దేవతలు అంటే అదిగో ఆ శక్తి స్వరూపాలు అనమాట అండి. ప్రతి అణువున ప్రతి పదార్థానికి ఒక దేవతా స్వరూపాన్ని మనకి సనాతన ధర్మంలో చెప్పారు. మనం కూడా అలా అన్వయించుకోవచ్చు. ప్రకృతి అంతా కేవలము జడ పదార్థంగా అనుకోకూడదండి. మనకి చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక అని చెప్పి లలితా నామం ఉన్నదా లేదా, జడశక్తి జడాత్మిక కూడా ఆవిడే. మొత్తము ఈ జడ పదార్థాలన్నిటిలోనూ శక్తి రూపంగా ప్రవహిస్తున్నది. అవి జీవులకి జీవనాన్ని లేకపోతే జీవత్వాన్ని అందించేటటువంటి శక్తి రూపంగా ఉన్నదన్నమాట. అమ్మవారే సర్వము. చిచ్చక్తి చేతనారూప అంటే మనందరిలో చైతన్య రూపంగా ఉన్నది అమ్మవారే. జడ పదార్థాలు అన్నింతా జడాత్మిక, ఆ జడము ఆ జడ పదార్థాలలోని శక్తి అంతా కూడా అమ్మవారేట. ఇక అమ్మవారు కానిదేముందో ఒకసారి ఆలోచన చేయాలి మనం, అవునా, ఏమీ లేదండి అది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈ దేవతా స్వరూపాలంటే అర్థమైంది కదా మీకు. దేవత అంటే ఏమిటో అవంతా కూడా భౌతికము, దేవత, శక్తి, రూపము. ఆ రూపము శక్తి అన్నమాట. అదంతా కూడా భగవంతుడి యొక్క ప్రకటమైన రూపము అని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన శరీరంలో కూడా అంతేనండి. ప్రతి అవయవానికి కూడా ఒక దేవతా శక్తి అధిష్టానంగా ఉన్నది అని చెప్తారు. అధిష్టాన దేవత అంటారనమాట. చేతులలో ఇంద్రుడు ఉన్నాడని, కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి. మనం ప్రతిరోజు లేచినప్పుడు చేతుల్ని చూసుకోవాలట. అలా ఎక్కడ కర అగ్రములో లక్ష్మీదేవి ఉన్నదట, కర మధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ మనకి దేహమే దేవాలయము అని అందుకే అన్నారు. మొత్తం దేహమంతా కూడా శక్తి రూపంగా ఉన్నదన్నమాట, దేవతా స్వరూపంగా ఉన్నది మన దేహము కూడా. అట్లాగే ప్రకృతి అంతా కూడా ఉన్నది. ఇప్పుడు మానవులు చేసేటటువంటి కర్తవ్య కర్మలే ఆ దేవతలకి ఆహారముట. అంటే మనం ఏది మనకి విధించబడిందో దాన్ని మనం చక్కగా నిర్వర్తించడమే దేవతలని ప్రీతిపరచడం లాంటిది. వాళ్ళకి ఆహారం అందుతుంది. మనము పురాణ కథలలో చూసేవాళ్ళం, ఏమనండి, యజ్ఞయాగాది క్రతువులన్నీ రాక్షసులు పాడు చేసేశారు, అప్పుడు దేవతలు ఆ హవిస్సులు అందక నీరసపడిపోయారు, ఓడిపోయారు అని మనం వింటూ ఉంటాం. చాలా పురాణ కథల్లో ఈ పార్ట్ వస్తూ ఉంటుంది. రాక్షసులు ఫస్ట్ చేసేది ఏంటంటే యజ్ఞాలన్నిటినీ ధ్వంసం చేసేశారు అని చెప్తారు. అంటే సదాచారం చక్కగా కర్తవ్య కర్మలు నిర్వర్తించే వారందరినీ వాళ్ళు నివారించారన్నమాట. ఆ అసుర శక్తి ఏం చేసిందంటే దీన్ని అణిచివేసింది. అప్పుడు ఏమవుతుంది, కర్తవ్య కర్మలే వాళ్ళకి ఆహారం, ఆ దేవతలకి. అది ఎలాగండి అంటే మరి అదే అలాగే ఆ బ్రహ్మగారు నియమించారు కాబట్టి సృష్టికర్త యొక్క నియామక శక్తి అది అలా నడిపిస్తున్నది అంతే. ఎవ్రీథింగ్ ఫాలోస్ దట్ కాస్మిక్ రూల్ అంటాం కదా మనం, అట్లా అనమాట అండి. కాబట్టి ఆ దేవతలు తృప్తి పొందితే, మనం కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉంటే దేవతలు తృప్తి పొంది వారు తిరిగి మానవులకి కోరిన కోరికలను తీరుస్తారు అని ఇక్కడ చెప్తున్నారు పరమాత్మ. అది
ఇంకొకటి ఏంటంటే దేవతలు తృప్తి పొంది మనకి కోరిన కోరికలు తీర్చడము అంటే ఓకే, మనం కోరికలతో చేస్తే కోరిన కోరికలు తీస్తారు, అదంతా ఒక రకం. ఇంకొకటి ఏంటంటే ఆ దేవతలు ప్రసన్నత చెందితే ఏమవుతుందంటే ఆ మానవులలో మంచి ఆలోచనల రూపంగా ప్రకటమవుతారన్నమాట. అప్పుడు అటువంటి వారికి ఇంకా చక్కటి ఆలోచనలు వస్తుంటాయి, సదాలోచనలు వస్తూ ఉంటాయి అన్నమాట అండి. చెడ్డు దుష్ట ఆలోచనలు కాకుండా మంచి ఆలోచనలే అటువంటి మానవులలో కలుగుతూ ఉంటాయి. అందుకే మనము చాలామంది అనుకుంటారు మనము ఎక్కడికో వెళ్ళి ఎవరినో ఉద్ధరించాలి, ప్రపంచం అంతా ఇలా పాడైపోతుంది, నేనేం ఏదో చెయ్యాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారండి. నిజానికి మనము ఏది మనకి కర్తవ్యంగా వచ్చిందో దాన్ని నిర్వర్తిస్తూ ఉంటేనే మనము నిజానికి సమాజ సేవ చేసినట్లు. ఇంక ఏదో చెయ్యక్కర్లేదు. నిజానికి ఎవరు చెయ్యవలసిన పనులు వాళ్ళు చేస్తూ ఉండడమే గొప్ప సేవ అండి. ఎందుకంటే నా వంతు ఏం జరుగుతుంది, నేను ఒక అల్ప ప్రాణిని అని అనుకోవద్దు. ఇప్పుడు ఒక పెద్ద కారు ఉందనుకోండి, ఆ కారులో చాలా నట్స్ ఉంటాయి, నట్లు అని అంటారు కదా, భాగాలు, చిన్న చిన్న నట్టులు. ఏ నట్టు పోయినా అది అక్కడ డిస్కనెక్ట్ అయిపోతుంది, ఆ కారు సరిగ్గా పనిచేయదు. అట్లాగే నా వల్ల ఏమవుతుంది అని అనుకోకూడదు. మనం అందరం కూడా ఈ మొత్తము ఈ సృష్టిలో ఒక భాగం, అంతర్భాగం. మనం చేయవలసింది మనం చేయడమే, అంతే. అట్లా అలాగే ఎప్పుడైతే మానవులు వాళ్ళ కర్తవ్య కర్మ విద్యుక్త కర్మలు నిర్వర్తించరో అప్పుడేమవుతుందంటే వారిలో దుష్ట ఆలోచనలు ఎక్కువ అవుతాయి. అంటే దేవతా శక్తి తగ్గుతుంది, అసుర శక్తి పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇదే పురాణాలలో ఎప్పుడు దేవతలకి దానవులకి మధ్య యుద్ధం జరిగింది అని చూపిస్తూ ఉంటారు. నిజానికి ఇక్కడే ఈ ప్రపంచంలోనే మనకి దుష్టశక్తులు అలాగే మంచి ప్రవర్తన గలవారు వీరి మధ్య ఘర్షణ. మనకి ఎప్పుడు న్యూస్ పెట్టుకుంటే అదే కదండి జరుగుతోంది. మనం ఏం చేయాలి అంటే అవన్నీ చూసి మనం ఇదైపోవడం కాదు, మనం చేయవలసిన కర్మలు మనం చేసుకోవాలండి. అదే ఈ సృష్టిలో మంచి దేవతలు తృప్తిపరచడానికి అదొక్కటే మార్గం. అందుకే సర్వే జనా సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉందరు కాక అని ఒక ప్రార్థన చేసుకుంటూ మనం నిత్య కర్మలు చేస్తూ ఉండాలి. ఇంక ఏదీ కోరకూడదు. మన వంతు కృషి చేయడం అంటే అదే ధర్మచక్రం అంటే ఇదన్నమాట అండి. అది అధర్మ జీవనము మానవుల యొక్క దుష్ప్రవర్తన వల్లే మొత్తము వినాశం అవుతూ ఉంటుంది. మనము చక్కటి ప్రవర్తన కలిగి ఉండి ధర్మ జీవనాన్ని సాగిస్తూ ఉంటే అదే ఈ మొత్తము జగత్తుని నిలబెడుతుంది. అది ఇక్కడ చూడండి, మనకి పురాణాలలో ఉంది, మనకి మహాభారతంలో కూడా అంతే. ధర్మరాజు గారు ఆయనకి వనవాస సమయంలో ఇంకా 5 నిమిషాల క్లాస్ చెప్తాను, ఈ శ్లోకం పూర్తి చేద్దాము. వనవాస సమయంలో ఆయనతో పాటు ఎంతోమంది ఋషులు సాధువులు సత్పురుషులు ఆయనతో పాటు అరణ్యానికి వచ్చేసారట. ఈయన రాజుగారు కదా, ఎంత అరణ్యాలలో ఉన్నా రాజు కదా, పోషించాలి. ఆయనకి ఏం చేయాలో తెలియలేదు. ఆయన వద్ద ధనం కట్టుబట్టలతో వాళ్ళు వచ్చేసారు, అడవికి వెళ్ళిపోయారు. అప్పుడు గురువు గారిని అడిగితే ధౌమ్యుడు అని వాళ్ళ పురోహితుడు అడిగినప్పుడు ఆయన సూర్యోపాసన చేయమన్నారు ధర్మరాజుని. ఇప్పుడు ధర్మరాజు గారు ప్రతిదినము సూర్యుని ఉపాసిస్తే సూర్య భగవానుడు సంతోషించి అక్షయ పాత్ర అని ఆయనకి ఒక పాత్రనిచ్చాడట. ఆ పాత్రలో ఒక కొంచెం పదార్థం వేస్తే అది అక్షయంగా వస్తూనే ఉంటుంది. అందులో మీ ఇంటి ఇల్లాలు అంటే ద్రౌపదీదేవి కూడా భోజనం చేసేసి ఆ పాత్రని శుభ్రం చేసి బోల్లించేస్తే ఆనాటికి ఇక అక్షయ పాత్ర మళ్ళీ ఇక ఇవ్వదనమాట. ఒకటే పూట భోజనం చేసేవారనమాట అండి. ఇక రాత్రి మళ్ళీ వండుకోవడం అది లేదు. అలా ఆయన అందరినీ పోషించాడు. ఎందుకు ఎలా వచ్చింది ఆయనకి ఆ శక్తి అంటే ధర్మరాజు గారి యొక్క ధర్మ ప్రవర్తన. ఆయన తన కర్తవ్య కర్మలు నిర్వర్తిస్తూ 10 మందిని పోషించడానికి పరోపకారార్థము ఆయన ఉపాసన చేసి అటువంటిది పొందారు. అలాగే మనకి కథలలో చెప్తూ ఉంటారు, పురాణాలలో పతివ్రతలు ప్రకృతి గతుల్నే మార్చే శక్తి పొందారు అని. మనం అనసూయామాత వీరి యొక్క ఇవి చరిత్రలు వింటూ ఉంటే మనకు తెలుస్తుంది. సూర్యుడి గతినే ఆవిడ ఆపేయగలిగింది. అనసూయాదేవ ఇంకొక ఆవిడ ఉన్నారు, ఆవిడ ఇట్లా వీళ్ళంతా ఎందుకంటే పతివ్రతలంటే వాళ్ళ పతిని ఆరాధిస్తూ వాళ్ళు చేయవలసినటువంటి గృహస్థాశ్రమ ధర్మాలని వాళ్ళు నిర్వర్తించారు. దానివలన వాళ్ళు ఎంతో శక్తిని పొందారు. అది ఇదంతా మనకేంటంటే స్ఫూర్తిదాయకంగా ఉండాలి. మనము కూడా మనం చేయవలసిన కర్మలు చక్కగా నిర్వర్తించాలి అని చెప్పి. ఒక్క పాయింట్ చెప్తాను. పారమార్థికంగా చూస్తే మరి ఇంతమంది దేవతలు ఉన్నారా అండి? ప్రకృతి అంతా కూడా దేవతా శక్తులు అని అంటున్నారు కదా, మరి ఇంతమంది దేవతలు ఉన్నట్టుగా అనిపిస్తోంది. మరి మనకి వాయుదేవత, జలదేవత, అగ్నిదేవత, సూర్యదేవత, ఆ భూదేవత ఇట్లా ఎంతమంది కనబడుతున్నారండి అంటే చూడండి, మన ఊరిలో అందరి కుళాయిల్లోంచి నీరు వస్తోంది. ఎక్కడి నుంచి వస్తోంది? ఒకటే కావేరి లేదా ఒకటే గోదావరి నది, అవునా?
ఒకే నది యొక్క నీరు అన్ని కుళాయిల్లోంచి అన్ని ఇళ్లల్లోనూ ఎలా అయితే ప్రవహిస్తోందో అలాగే ఆయా స్థూల భూతాల యొక్క శక్తి అంతా కూడా ఒకే ఈశ్వర చైతన్యము నుంచి ప్రకటమవుతున్నది అని గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఈశ్వరుడు ఒకటే. మళ్ళీ దీన్ని ఇంకొక రకంగా కూడా చెప్తారు. మనకి గవర్నమెంట్ నడుస్తోంది. గవర్నమెంట్లో ఎన్నో పోర్ట్ఫోలియోస్ అని ఉంటాయి. హోమ్ మినిస్ట్రీ అని, ఎడ్యుకేషన్ మినిస్టర్ అని, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అని, ఇట్లా చాలామంది ఉంటారు కదా. అందరికీ కూడా ఒకటే ప్రైమ్ మినిస్టర్. ఆ ప్రైమ్ మినిస్టర్ కిందనే వీళ్ళందరూ కూడా పనిచేస్తుంటారు ఆయన చెప్పినట్లుగా. అవునా? అట్లానే ఈశ్వరుడు ప్రైమ్ మినిస్టర్ లాంటి వాడు అన్నమాట. ఈ రకరకాల ప్రకృతి శక్తులందరూ కూడా ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఒక్కొక్కళ్ళది. కాస్మిక్ గవర్నమెంట్ అంటారు దీన్నే. ఇంకొంచెం ఈజీగా అర్థం కావాలంటే ఈనాటి భాషలో ఇట్ ఈజ్ ఆల్ రన్ బై అ కాస్మిక్ గవర్నమెంట్. అందులో ప్రైమ్ మినిస్టర్ ఈశ్వరుడు. ఈ మొత్తము ఈ ప్రకృతి శక్తులన్నీ కూడా ఒక్కొక్క పోర్ట్ఫోలియో. అది వాటర్ మినిస్ట్రీ అని, ఎనర్జీ మినిస్టర్ అని, ఏదో ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అని, ఇట్లా ఏవేవో ఉంటాయి చూసారా, అట్లాగే అనమాట అండి. కాబట్టి ఆ సూర్యగోళము శక్తి, ఆ శక్తి పరమాత్మ నుంచి వస్తుంది. ఒకటే పరమాత్మ యొక్క శక్తి ప్రసరిస్తోంది. మనము గాయత్రి మంత్రము ఉపనయనమైనటువంటి వాళ్ళు ప్రతినిత్యము పాటిస్తారు కదా, దాని అర్థం కూడా అదేనండి. ఎప్పుడైనా ఒకసారి గాయత్రి మంత్రం గురించి చెప్పుకుందాం. నేను ఇంతకుముందు భగవద్గీత చెప్పినప్పుడు చెప్పాను. చాలా అద్భుతంగా ఉంటుంది. అది కనుక తెలిస్తే మనం గాయత్రి మంత్రం పఠించక్కర్లేదు. ప్రతి నిత్యము సూర్య భగవానుడికి ప్రార్థిస్తూ ఆ సూర్య గోళం ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి శక్తి, ఆ కిరణాల ద్వారా ప్రసరిస్తున్నటువంటి ఏ శక్తి అయితే ఉన్నదో అదే శక్తి నా కంటిలో చూపులో కూడా ఉన్నది. ఒకటే శక్తి కదా, ఇదే ఇంద్రియ శక్తి. అక్కడ నేను చూస్తున్నటువంటి సూర్యశక్తి అదే, ఒకటే చైతన్యము. నేను దర్శిస్తున్నాను అన్న భావనతో మనం ఒక నమస్కారం పెట్టుకుంటే ప్రతి నిత్యము ఇదిగో అదేనండి. అంతకంటే మించింది లేదు ఇంకా. ఇది ఉండాలి మనకి. ఈ ఏకత్వ భావన రావాలి. చైతన్యపరంగా అంతా ఒకటే. మనము వివిధమైనటువంటి దేవతా శక్తులుగా అదే ప్రకటమవుతోంది అని తెలుసుకుంటూ మన వంతు మన కర్తవ్య కర్మలు మనం నిర్వర్తిస్తూ అదే తృప్తి మనకి. ఏదో చేయవలసిన అవసరం లేదు. చక్కగా మన కర్మలు మనం నిర్వర్తిస్తుంటే అదే మనల్ని కాపాడుతూ ఉంటుంది. మనకి కోరిన కోరికలను తీరుస్తుంది. ఆ కోరిన కోరికల గురించి లాస్ట్ శ్లోకంలో చెప్పాను కదా, నిష్కామంగా ఆచరిస్తే అదే మనకి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది అన్నమాట. అది కృతజ్ఞత భావన ఉండాలండి. ఇదంతా తెలుసుకుని ఏమిటి అంటే కృతజ్ఞత ఉండాలి మనకి. అణువణువున పరమాత్మని దర్శిస్తూ మనము ఏది గ్రహిస్తున్నా థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి. ఇది ఇంతకు ముందర కూడా చెప్పాను. ప్రతి క్షణము మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలండి. అదనమాట. ఇది రావాలి, గౌరవ భావం రావాలి. వేస్ట్ చేయాలి, నా ఇంట్లో నీరే కదా, నేను డబ్బులు కడుతున్నాను కదా వాటర్ మీటర్కి లేదా నా ఎలక్ట్రిసిటీకి అని చెప్పినట్టు వేస్ట్ చేయకూడదు. ఇదంతా ప్రకృతి శక్తులు. ప్రకృతి, మనము ఇందులో అతిథిలా వచ్చాం. మనం ఎలా ఉండాలి? అతిథిలా ఉండాలి. మన సొంతం అన్నట్టుగా ప్రవర్తించకూడదండి. నేను డబ్బులు కడుతున్నాను, లేకపోతే నేనేదో పూర్వజన్మలో పుణ్యం చేసుకున్నాను అందుకే అనుభవిస్తున్నాను, నేను సుఖంగా అనుభవిస్తాను, ఇట్లా ఉండకూడదు. ఎందుకంటే ఎంత పూర్వజన్మ సుకృతమైనా అవి ఆ సుఖము అనుభవించడానికి ఇవన్నీ కారణాలు కదా. దానికైనా మనం ఒక్కసారి మన కృతజ్ఞతా భావన ఉండాలి కదా. మనకి మన సుఖమే మనం సంపాదించుకున్నదేనండి. అయినా కానీ కూడా మనం దాన్ని అనుభవించేటప్పుడు ఆ కృతజ్ఞత మనం ఉండాలి మనకి. దాని ద్వారానే ఆ యొక్క ఏసీనో కరెంటో వీటి ద్వారానే మనం సుఖాన్ని అనుభవిస్తున్నాం. ఒక్క కృతజ్ఞతతో మనం ప్రవర్తించాలన్నమాట. అది ఇంకా దీన్ని తర్వాత శ్లోకంలో ఇంకా వివరణగా చెప్తారు. ఇవాళ ఎక్కువ శ్లోకాలు అవ్వలేదు. ఎన్ని అయ్యాయండి? 8, 9, 10, 11. ఓకే, 4 అయ్యాయి. రోజుకి 4 అవుతున్నాయి. అదే చూశాను నేను. ఓకే, చాలు ఇవాళకి. ఆడియో పంపిస్తానండి. కొంతమంది వాయిస్ వినపడలేదు అని అన్నారు. మనం 11వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఒకసారి తాత్పర్యం చదువుతాను. సృష్టి ఆదిలో బ్రహ్మదేవుడు మానవులను దేవతలకు ఇట్లా బోధించాడు. మానవులారా, మీరు విహిత కర్మాచరణ ద్వారా దేవతలను వర్ధిల్లజేయండి. ఆ దేవతలు మిమ్మల్ని వృద్ధి చేస్తారు. ఒకరినొకరు ఇలా వర్ధిల్ల చేసుకుంటూ సర్వోత్కృష్టమైనటువంటి శుభాన్ని పొందండి. ఇది ఈ శ్లోక తాత్పర్యము. మనం తర్వాత శ్లోకాలు మళ్ళీ రేపు చెప్పుకుందామండి. చాలు ఇవాళకి. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జయ గురుదత్త. జయ గురుదత్త.